గురించి మీరు ఒకసారి అందరూ తెలియజేయండి. నా పేరు గోపాల్ రెడ్డి. నేను పోచంపల్లిని పుట్టాను. నేను చదువుకున్నది 3 సంవత్సరాలు సివిల్ డిప్లొమా. నా వయసు 8 ఏళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ మామూలు వ్యక్తి అసలైతే, కానీ నా చదువు విషయంలో కొంచెం అందరిలో కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించింది. నేను మొట్టమొదటి స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. 1వ తరగతి దాకా మా అమ్మ సొంతంగా నాకు నేర్పింది. తర్వాత నాకు చదువు మీద ఇష్టం ఏర్పడి అప్పటి నుంచి స్కూల్ పోవటం మొదలుపెట్టా. అప్పటి నుంచి స్కూల్లో కొంచెం ఫస్ట్ గానే ఉండేవాడిని, అందరికంటే కూడా. హై స్కూల్ ఫస్ట్, ఎలిమెంటరీ స్కూల్ కూడా ఫస్ట్. కానీ పాలిటెక్నిక్ చేరిన తర్వాత మాత్రం డల్ అయిపోయా. కారణం ఏంటంటే హై స్కూల్ వరకు తెలివి సరిపోతుంది, కానీ హై స్కూల్ దాటిన తర్వాత తెలివితో పాటు శ్రమ కూడా పడాలి. రోజు కూడా ఏదో కొంచెం చదువుకొని ఇక్కడ హై స్కూల్లో చదవకపోయినా సరే పాస్ కావచ్చు, కానీ హై స్కూల్ దాటిన తర్వాత తెలివితో పాటు పూర్తిగా కృషి చేయాలి. అప్పుడే మనిషి రాణిస్తాడు. నేను కృషి చేయలేకపోయా. అందుకని నేను పాలిటెక్నిక్ మాత్రం ఫస్ట్ స్టూడెంట్ మాత్రం కాదు. నాస్తికత్వాన్ని ఎంచుకోవడానికి గల కారణం? నాస్తికత్వాన్ని నేను ఎంచుకోవడం కాదు. మొట్టమొదటి నేను అందులో దేవుడు అంటే నమ్మేవాడిని, కానీ తర్వాత కొంచెం దేవుడి వలన దేవుడు ఉన్నాడు అంటానికి ఆధారాలు అక్కడ కనపడలేదు. దేవుడు ప్రభావం నాకు కనపడలేదు. దేవుడు ఏమన్నా మహాత్మ్యాలు చేస్తానంటే అది కూడా కనపడలేదు నాకు. అందుకని నాకు దేవుడిని నమ్మకం లేదు. ఇప్పుడు మీ దృష్టిలో దేవుడు అంటే నిర్వచనం? దేవుడు అంటే ఈ సృష్టిని మొత్తాన్ని సృష్టించిన వాడు దేవుడు. ఈ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం, మంచి చేసే వాళ్ళని రక్షించడం, ఇది దేవుడి లక్షణం. ఈ లక్షణాలు ఉంటే దేవుడు లెక్క. మరి మనుషులు ఎంతో మంది దేవతను పూజ, వాళ్ళందరూ ఆ లక్షణాలు కలిగి ఉన్నారు. మనుషులు దేవతలు ఎంతో మందిని పూజించడానికి కారణం ఏంటంటే దేవుడిని అడ్డం పెట్టుకొని మోసం చేయడమే కారణం. తర్వాత ఒక దేవుడిని అడ్డం పెట్టుకుని మోసం చేసుకుంటే ఇంతమంది దేవుడి దగ్గరికి ఎందుకు పోవాలి అంటే కొంచెం దేశాన్ని తిరుగుదామనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ ఏదో ఒక వంక కావాలి. నేను పలానా ప్రదేశాన్ని చూడటానికి పోతున్నాను అంటే మాత్రం అతనికి ఇష్టం ఉండదు. కానీ ఆ ప్రదేశం చూడటం అనే దేవుడు అనే వంకతో ఆ ప్రదేశం చూడటం అంటే అతనికి ఇష్టం. అందుకని ఇప్పుడు మన ఊళ్ళో శివుడు ఉన్నాడు. శివుడు అందరికంటే గొప్ప దేవుడే, కానీ ప్రిన్సిపల్ తిరుపతి దగ్గర పోతారు. తిరుపతి శివుడి కంటే చాలా తక్కువ దేవత. ఆయన అక్కడికి ఎందుకు పోతున్నారంటే మాసం ఉంటుంది ఒకటి, తర్వాత కొంచెం అక్కడక్కడ తిరిగి కాస్త ఆ ప్రదేశాలను తిరిగి ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పుకోవడమే తప్ప దేవుడి భక్తితో మాత్రం ఎవరు పోరు. దేవుడు అనే వంకతో ఏదో ఒక వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో రకాల దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడికో పోయి తిరిగి వస్తూ ఉంటారు అనమాట. నేను పలానాటి తిరుపతి పోయాలని చెప్పి గర్వంగా బజార్తో తిరగడానికి తప్ప తిరుపతి వెంకటేశ్వరుడు ఏదో చేస్తాడని నమ్మకం మాత్రం వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. అదనమాట. తప్పు అంటే నా దృష్టిలో మాత్రం చట్టానికి వ్యతిరేకంగా చేసిన తప్పు అవుతుంది. తప్పు వేరు, నేరం వేరు. తప్పుకేమో జరిమానా కానీ లేకపోతే సర్దుకోవడం అని ఉంటుంది, కానీ నేరానికి మాత్రం జరిమానా పడుతుంది, పడితే శిక్ష కూడా పడుతుంది. కాబట్టి తప్పుకి నేరానికి అవుతారా? తప్పని మాత్రం చట్టానికి వ్యతిరేకంగా ఉంటే తప్పని నా ఉద్దేశం. అయితే ఆస్తికులు చెప్పుకుంటారు వాళ్ళు, భగవంతుడు ఉన్నాడు అనేవాడు మాత్రం తప్పంటే వాళ్ళ మత గ్రంథాల్లో రాసిన దానికి వ్యతిరేకంగా ఏదన్నా సరే దాన్ని తప్పు అని భావిస్తారు వాళ్ళు. మంచి అనేదానికి నిర్వచనం? మంచి అంటే నా ఉద్దేశంలో మాత్రం ప్రజలు బాగుపడటానికి ఏ పని చేసినా అది మంచి పని, ప్రజలు చెడిపోవడానికి ఏ పని చేసినా అది కీడు. అయితే ఆస్తికులు చెప్పుకుంటారు, వాళ్ళ ప్రకారం మాత్రం మంచి అంటే మత గ్రంథాల్లో ఉన్నదానికి ఉన్నది కాకుండా వేరే ఏదైనా సరే వాళ్ళకి చూడద్ది. మత గ్రంథాల్లో ఉన్నదే మంచి వాళ్ళకి. దేవుడు మనిషిని సృష్టించారా లేక మనిషి దేవుని సృష్టించారా? దేవుడిని మనిషి సృష్టించిండు. ఎందుకంటే ఈ విషయం చాలా మంది చెప్పారు. సమయం గారు కానీ, దేవరాజు గారు కానీ, బాబు గోవింద కానీ, నాకంటే ముందు కొన్ని వేల మంది దేవుడిని మనిషి సృష్టించారని చెప్పారు చాలా మంది. నాకు కూడా అంతే అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు అసలు లేడు దేవుడు వచ్చాడు అంటే దాన్ని ఎవరు సృష్టించాడు? మనిషి తప్ప ఎవరు సృష్టించడం వీలేదు. జంతువులా సృష్టించవు. ఇక ఇటువంటి పనులు చేయగలిగేవాడు ఒక మనిషి తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి దేవుడిని సృష్టించడం మనిషి వల్ల అవుతుంది, కానీ ఇంకెవరి వల్ల కాదు. మనిషికి ఎలా తెలిసింది దేవుడు అట్లా ఉంటారని? వాళ్ళు ఊహించుకున్నారు. ఒక రకంగా ఊహించుకున్నారు. ఒక దేవుడికి 4 చేతులు అంటారు, ఒక దేవుడికేమో 4 తలని అంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రకారం ఊహించుకొని రకరకాలుగా ఊహించుకున్నారు. రకరకాల దేవతలను సృష్టించారు అనమాట. పాపం అంటే మీ దృష్టిలో? నాస్తికుల దృష్టిలో పాపం కానీ పుణ్యం కానీ ఏమీ ఉండవు. కానీ ఆస్తికులు చెప్పుకుంటారు వాళ్ళ దృష్టిలో మాత్రం పాపం అంటే మత గ్రంథాల్లో
ఉన్నదానికి వ్యతిరేకంగా చేయటమే పాపం. పుణ్యం అంటేనేమో మత గ్రంథాల ప్రకారం మంచి పనులు చేస్తే అది పుణ్యం. మంచి పనులు చేసిన నాస్తికుల విషయంలో మాత్రం పుణ్యం రాదు. కానీ ఆస్తికులు అనుకుని చెప్పుకునే వాళ్ళ దృష్టిలో మాత్రం వాళ్ళు మాత్రం అంటారు మంచి చేస్తే పుణ్యం వస్తుంది, చెడు చేస్తే పాపం వస్తుంది అంటారు. కానీ అంటారు పైకి అనుకోరు. మంచి చేస్తే పుణ్యం వస్తుంది అంటారు, చెడు చేస్తే పాపం వస్తుంది అంటారు. కానీ వాళ్ళు అచ్చం చెడు చేస్తారు. పాప భీతి వాళ్ళకి ఏమీ లేదు. మనిషికి సరైన అవగాహన లేక అతిభక్తి చేస్తున్నారు అనేది వాదన. దీనికి మీరేమంటారు? మనిషికి సరైన అవగాహన లేదన్నమాట నిజమే. కానీ వాళ్ళ అవగాహన వాళ్ళకుంది. అసలు ఏమీ అవగాహన లేదని మాత్రం కాదు. వాళ్ళు ఏంటంటే ఈ భక్తిని అడ్డం పెట్టుకొని ఏదో కొంచెం ప్రదర్శన చేయటం, మన అందాన్ని ప్రదర్శించడం, గుడ్డను ప్రదర్శించడం, లేకపోతే తాగటం, ఎదురు పెట్టడం, ఇటువంటి వాటి కోసం భక్తిని వంకతో ఈ పనులు చేయడానికి వాళ్ళు భక్తిని అనుసరిస్తారనమాట. దేవుని నమ్ముతున్నామని చెప్తున్నారు కానీ దేవుడు చెప్పినట్టుగా ఎవరు జీవించట్లేదు. ఎవరు అంతే. ప్రపంచం ఒక హిందూ మతం కాదు, ఏ మతమైనా సరే దేవుడు ఉన్నాడు. ప్రతివాడు కూడా దేవుడు చెప్పలేదు. కానీ వాళ్ళ నోటితో ఏదైనా అంటారో దేవుడు చెప్పింది పరాందని. ఆ దేవుడు చెప్పిన మాటలు మాత్రం మీరు చర్చన చేయరు. దేవుడి కోసం ప్రాణాలు మనాయిస్తారు కానీ దేవుడు చెప్పిన మాటలు వినరు. దేవుడు అబద్ధం చెప్పద్దని అన్నాడు అంటారు వాళ్ళు. కానీ వీళ్ళంతా ఆడే అబద్ధాలే. దేవుడు దొంగతనం చేయొద్దు అని అంటారని వాళ్ళు అన్నారు. కానీ వీళ్ళు చేసేవన్నీ దొంగతనాలే. దేవుడు వ్యభిచారం చేయొద్దు అంటారు, వీరికి మొత్తం వ్యభిచారం చేసేవాళ్ళే. కాబట్టి దేవుడు ఉన్నదని అంటారని దేవుడు చెప్పిన మాట ఒక్కటి చేయరు వీళ్ళు. మరి ఇంకెందుకని భక్తి చేస్తున్నాం, దేవుని నమ్ముతున్నామని చెప్పుకొని జరుగుతున్నాడు. ఎందుకంటే దేవుని అడ్డం పెట్టుకుని దోచుకోవడానికి, తర్వాత దేవుడి పేరుతో ప్రదేశాలు తిరిగి పర్యటన చేయడానికి, తర్వాత దేవుడి పేరుతో మంచి గొప్పలు కట్టుకొని తిరగడానికి, దేవుడి వంటలని మంచి గొప్పలు కట్టుకుంటే ఏదో జనం అనుకుంటారని చెప్పి ఆ దేవుడి వంటతో మంచి గొప్పలు కట్టుకుంటారు చాలా మంది. అందుకని కొంత దేవుడిని ఉపయోగించుకుంటారు. తర్వాత కొన్ని దుండమైన పని చేయడానికి, రౌడీ పని చేయడానికి కూడా దేవుని అడ్డం పెట్టుకుని రౌడీ పని చేస్తారు. ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళకి ముఠా తయారైంది. వాళ్ళు పోయి వాళ్ళ దుకాణాల మీద కూడా ఎక్కడ పోయి అరాచకం పనులని చేస్తారు. అదేంటంటే వాళ్ళకి ముఠా ఉంది అట్లా. అందుకని ఈ రకంగా చెడు పనులు చేయడానికి దేవుని ఉపయోగించుకుంటారు తప్ప మంచి కోసం మాత్రం వాళ్ళు దేవుని వాడుకోరు. పూజారులు, పాస్టర్ గారు తప్ప మనుషులు ఎంత భక్తి చేసినా సరే వాళ్ళకి ఆశీర్వాదం రావట్లేదు ఆయన పోవడం. నేను ఆశీర్వాదాన్ని అయితే నమ్మను. అయితే మామూలుగా ప్రజలు తల్లిదండ్రులు మొక్కుని సుఖంగా ఉండద్దని అంటారు కానీ ఆశీర్వాదాలు పనిచేస్తే నేను మాత్రం అనుకోను. పాస్టర్ల మీద కానీ పూజారుల మీద కానీ ఎవరి మీద ఆశీర్వాదాలు పనిచేస్తే నేను అనుకోను. మామూలు మనుషుల మీద ఆశీర్వాదాలు పనిచేయవు. కాకపోతే ఏదో అదొక ప్రదర్శన కోసం వాళ్ళు ఏదో శటవాహం పెట్టడం కానీ, లేకపోతే ఏదో ఆశీర్వాదం చెయ్యి పైకి తంటం కానీ ఇటువంటి అంటారు. కానీ అది కేవలం నటనే. మోసాలు చేసేవాళ్ళు ఎక్కువగా పాస్టర్ దగ్గర వెళ్ళి ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. అక్కడ ఆశీర్వాదం పొంది ఇటు వచ్చిన తర్వాత మొత్తం మోసాలే చేస్తూ ఉంటారు. ఆశీర్వాదం మాత్రం గుర్తు బోటకం. పరలోకం, నరకం అనేవి ఉన్నాయంటారా? పరలోకం, నరకం మా దృష్టిలో లేవు. అది వాళ్ళు ఆస్తికులు అని చెప్పుకుంటారు. వాళ్ళ ఆస్తికులు అయితే మాత్రం నిజంగా కాదు, కానీ చెప్పుకుంటారు మేము ఆస్తికులు అని. వాళ్ళ దృష్టిలో పరలోకం, స్వర్గం, నరకం అని ఉంటాయి అంటారు. కానీ మా దృష్టిలో మాత్రం పరలోకం కానీ, స్వర్గం కానీ, నరకం కానీ ఏమీ లేవు. నేను నమ్మరు వీటిని కూడా. మా తప్పులు చేస్తే నరకానికి వెళ్తారు, మంచి చేస్తే పరలోకానికి వెళ్తారు అని అటువంటి అన్ని బోటకాయ. తప్పు చేసినా కూడా నరకానికి పోరు. ఇంకా తప్పులు చేసిన వాళ్ళు ఇంకా హాయిగా ఉంటారు. ఎందుకంటే తప్పులు చేసే వాళ్ళు జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. నిజాయితీగా ఉండి నీతిగా ఉన్నది వాళ్ళు తొందరగా నాశనం అయిపోతాడు అనమాట. అంతే చెప్తే నిజాయితీగా ఉన్న స్వర్గానికి పోతాడు, తప్పు చేసే నరకానికి పోతాడు అని చెప్పి మాత్రం ఏం లేదు. ఏదైనా సరే ఈ పై స్వర్గం అంటే అక్కడి నుంచి ఈ భూమిలో మాత్రం నిజాయితీగా ఉండేది మాత్రం నరకం చేస్తారు, చెడు చేసేది మాత్రం సుఖంగా ఉంటారు. పూర్తిగా వ్యతిరేకం అన్నమాట. దేవుని నమ్మేవాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా లేదని నా ఉద్దేశం. 100% కూడా దేవుని నమ్మరు. దేవుడు ఉండడం నమ్మేవాళ్ళు మాత్రం 199 ఉంటారు. మన ఇండియాలో కొన్ని దేశాల్లో దేవుడు ఏ మాత్రం లేని వాళ్ళు ఒక్కొక్క దేశంలో 50%, 60% దాకా ఉన్నారు. మన దేశంలో మాత్రం కేవలం 0.6% మాత్రం దేవుడు లేడు, మతం లేదు అనేవాళ్ళు 0.6% మాత్రం ఉన్నారు. అయితే మన దేశంలో మంచి ఉంటుంది, ఆ దేశాల్లో చెడు ఉందని మాత్రం లేదు. ఆ దేశాల్లోనే మంచి ఎక్కువ ఉంటుంది, మన దేశంలోనే
చెడు ఎక్కువ ఉంటుంది. ఎంతమంది దైవభక్తులు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా కూడా మన దేశంలో చెడు ఎక్కువ ఆ దేశాల కంటే. తర్వాత టాపిక్ లోకి వెళ్తే చావు భయం ఉంది కాబట్టే మనిషికి దేవుని భయం ఉంది అనేది, దాని గురించి మీరు ఏమంటారు? మనిషికి చావు భయం ఉన్నది నాకు నిజమే, కానీ దేవుడి భయం మాత్రం లేదు. కానీ కొన్ని సిద్ధాంతాలు మనిషి ప్రాణాన్ని ఏమంటే వేస్తారు, అక్కడ చావంటే భయపడ్డారు. కానీ దేవుడి కోసం కూడా ప్రాణం ఇచ్చేవారు ఉంటారు. దేవుడు వేరే చేసి కూడా దేవుడి కోసం ప్రాణం ఇస్తారు వాళ్ళు కూడా. కానీ చావు భయం అనేది కొన్ని సిద్ధాంతాల కోసం ప్రాణం త్యాగం చేస్తారని ప్రతి ఒక్కరికి చావు భయం అనేది ఉంటుంది. కొంతమంది నారసాలు పోసుకోవడం, లేకపోతే గుండె బతుకొని అని కొన్ని చేస్తారు. ఇది కూడా ఒకటి హెచ్చు కోసం చేయడం తప్పితే భక్తిని మాత్రం చేయటం కాదు. చావు మాత్రం అందరికీ చావంటే భయమే. కానీ కొన్ని పరిస్థితుల్లో మనిషికి ఆలోచన వచ్చి ప్రాణాలు తీసుకుంటాడు, ఒకప్పుడు దేవుడితో ప్రాణాలు తీసుకుంటాడు. ఇలా చేస్తారు కానీ మొత్తం మీద అసలు మాత్రం మనకి అందరికీ చావు భయంగా ఉంటుంది. చావు భయం లేకుండా వ్యక్తి ఉండదు. అంటే మనిషి చేసిన తప్పులకి ఎక్కడ శిక్ష త్వరగా వస్తుందో అనే భయంతో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు అనేది, దాని గురించి మీరు ఏమంటారు? దేవుడి దగ్గరికి పోతే పాపాలని మర్చిపోతాయని చెప్పి కానీ, లేకపోతే పాపాలలో మాయమైపోతాయని మన ఉద్దేశంతో మాత్రం దేవుడి దగ్గరికి పోదు. తప్పు చేసినా కూడా ఈ రోజుల్లో చాలా గర్వంగా గర్వాలు తిరుగుతున్నా తప్పితే తప్పు చేసినామని చెప్పి పశ్చాత్తపడేవారు కానీ విచారించేవారు కానీ నా కళ్ళు కనపడలేదు. డబ్బులో కొడతారు, బజార్లో రూమ్ తీసుకొని తిరుగుతారు. దొంగతనం చేస్తారు, బజార్లో రూమ్ తీసుకొని తిరుగుతారు. వ్యభిచారం చేస్తారు, బజార్లో రూమ్ తీసుకొని తిరుగుతారు. కానీ నేను తప్పు చేశామని వాళ్ళు పశ్చాత్తాపడే భావం కానీ, లేకపోతే దేవుడి రోజు ఆ పాపాన్ని తగ్గించుకున్నామనే ఉద్దేశంతో కానీ ఎవరు పోవాలని నా ఉద్దేశం. మనిషి అంత భక్తి చేస్తున్నాడో అంతకంటే రెట్టింపు పాపాలు కూడా చేస్తున్నాడు అనేది వాదన. అవును, భక్తి కింద పాపాలు సంఖ్యకి పోలిక మాత్రం లేదు. కానీ భక్తిని పేరు చెప్తున్నప్పుడు కానీ పాపాలు మాత్రం తగ్గించదు. పాపాలు చేసిన వల్ల అతనికి కొన్ని ఆనందాలు లభిస్తాయి. దొంగతనం చేస్తే కొంత లాభం లభిస్తుంది, తర్వాత అప్పుడతో కొంత లాభం ఉంటుంది. అక్కడ లాభాల కోసం చేస్తారు తప్పితే పాపం ఏదో వస్తుందని పాపం ఎవరు భయపడరు. పాపం భరించి ఎవరు చేసే నేరాన్ని కానీ తప్పులు కానీ ఎవరు తగ్గించుకోరు. అసలు మనిషి కరెక్ట్ గా జీవిస్తే దేవుడు అవసరం ఉండదు కదా అనేది వాదన. నా అభిప్రాయం కూడా అదే. మనిషి దేవుడు అవసరం కూడా ఉన్నా కూడా దేవుడు లేనప్పుడు అతను అవసరంతో మనకు తండ్రి. కానీ మనం మంచిగా ఉంటే నా ఉద్దేశం మంచిగా మంచి వలన సమాజం బాగుపడుతుంది, మన అందరం స్వతంగా ఉంటాం. అంతేకాకపోతే పాపాలు దొంగతనాలు చేసిన వలన ఆ దొంగతనం చేసిన వాళ్ళు సుఖపడదు, పాపాలు చేసిన వాళ్ళు సుఖపడదు, సమాజము సుఖపడదు, ఎవరు సుఖపడదు. అంతా బాగుంది, అంతా మంచి చేస్తే అందరూ సుఖపడతారు, అందరూ చేస్తే ఎవరు సుఖపడరు. మత గ్రంథాలు చెప్పే మాట ఏంటంటే పాపం చేస్తే మనిషి చచ్చిపోతాడు అని చెప్తున్నారు. కానీ మనిషి పుట్టింది చనిపోవడానికే కదా అనేది ఒక వాదన. మనిషి పుట్టింది చనిపోవడానికి నిజమే. పాపం చేస్తే తొందరగా చచ్చిపోతాడను, ఒకరు తొందరగా చచ్చిపోతే పాపి చిరాలు అని కూడా అంటారు వాళ్ళు. మొత్తం మీద పాపం చేసిన వాడు తొందరగా చేస్తారనే మాత్రం నమ్మకం నాకైతే లేదు, ఎవరికి లేదు. నా ఉద్దేశంలో వాళ్ళు ఆశీర్వాదం చెప్పుకుంటారు, వాళ్ళకి లేదు. నాశీర్వాదం ఎవరికి కూడా పాపం చేస్తే తొందరగా చేస్తారని చెప్పి నమ్మకం నాకు లేదు. ఈ వాస్తువులు ఉంటాయి, వాస్తు ప్రకారం పావుగా చేస్తారు అని ఎన్ని వస్తువులు మొత్తం బోధమే. వస్తువులు చేస్తే తొందరగా మనిషి చచ్చిపోతారు, లేకపోతే పంటలు సరిగ్గా పండవు, లేకపోతే ఇంటి వారికి రోగాలు వస్తాయి. ఇవన్నీ ఒట్టి మాటలు, వీటిని ఎప్పుడు నమ్మను. మనిషి ఆరోగ్యం ఉన్నంతసేపు పాపం చుట్టూ, ఆరోగ్యం కోల్పోయాక దేవుడి చుట్టూ తిరుగుతాడు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఆరోగ్యంగా ఉన్నంత వరకు మాత్రం ఆరోగ్యంగా ఉన్నా సరే దేవుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆరోగ్యం పోయినప్పుడు దేవుడి చుట్టూ తిరగడం తగ్గిస్తారు. ఎందుకంటే వారికి అక్కడ కొనక నడవలేక వేయలేక ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ రకరకాల ప్రదర్శన చేయటం, రకరకాలుగా ఇల్లు పెట్టడం, ఇటువంటివి కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయగలరు. ఎక్కువగా ఆరోగ్యంతో దేవుడి చుట్టూ తిరుగుతారు. అనారోగ్యం కారణం వాళ్ళు దేవుడి చుట్టూ తిరగడం తగ్గిస్తారు. మనిషి దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో పాపాన్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. కానీ ఆ రెండు ఒక చోట ఉండవనే సత్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు అనేది, దాని గురించి మీరు ఏమంటారు? మాట వస్తే మాత్రం దేవుడి మీద ప్రేమలు పాపం ఒకసారి ఉండవు. కానీ అసలు దేవుడు లేనప్పుడు వాళ్ళకి దేవుడి మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది? వాళ్ళకి తెలిసి దేవుడు వేడు, ప్రతి ఒక్కరికి తెలిసి దేవుడు వేడు. అందుకని ప్రేమ సమస్య లేదు. ఇప్పుడు పాపం చేస్తూ ఉంటారు. పాపం చేసి దానికి సుఖపడతాము, పాపాలను బాగుపడతామని ఒక అపోహ మాత్రం. కానీ పాపాలు చేసి మానవ జాతి ఎప్పుడూ సుఖపడదు. మానవ జాతికి నష్టం జరిగితే పాపాల వలన లాభం ఏమీ లేదు.
అయితే మనం పాపాన్ని నిర్వచించుకోవడం కూడా అవుతుంది. వ్యభిచారం పాపం అని అంటాం, నాకు మాత్రం సరి అనిపించదు. వ్యభిచారం మనం పాపం కాదు, మంచిగా వచ్చి పంపే హాయిగా వచ్చే మంచిది కానీ మన కంట్రోల్ లేదు. వ్యభిచారం మనం అలాగే కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేయడానికి పాపం అంటాం ఎందుకు? అట్లాగే దొంగతనం ఉంది, దొంగతనం మనం అలాగే కంట్రోల్ చేయము. అందుకని దొంగతనాన్ని కమిట్ చేయడం నేను అన్నాం. ఎందుకంటే దొంగతనం లేదు, వ్యభిచారం లేదు. వ్యభిచారం వల్ల సమాజానికి ఏమి నష్టం ఉండదు, దొంగతనం వల్ల మాత్రం సమాజానికి పూర్తిగా నష్టం. అందుకని పాపాన్ని మనం నిర్వచించేటప్పుడు కొన్ని మానవ స్వభావాలు కూడా అర్థం చేసుకొని, మానవ బుద్ధిని కూడా అర్థం చేసుకొని నిర్వచించడం మంచిది. ఇష్టం వచ్చినట్టుగా పాపాన్ని కఠినంగా నిర్వచించి అనవసరంగా మనుషులు దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం చెప్తే ఇంకా వేరే ఏమన్నది. కొన్ని దేశాల్లో చాలా కఠినంగా ఉంటాయి, ఆ దేశాల్లోనే పాపాలు ఎక్కువ ఉంటాయి, ఆ దేశాల్లో దొంగతనాలు ఎక్కువ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి పాపాన్ని నిర్వచించి కాస్త సరళంగా ఉంటే మంచి పాపాల పట్ల ఎక్కువగా పాపాల దృష్టికి ఎక్కువ పని తీసుకురావడం మంచిది కాదు నాకు తెలుసు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎక్కువ మంది దేవతల్ని పూజిస్తున్నారు. కానీ అదే సంఖ్యలో ప్రపంచ దేశాల్లో ఎయిడ్స్ దేశంలో మొదటి దేశం భారతదేశంలో ఉంది. దీనికి మీరేమంటారు? అనేది భారతదేశంలో ఎయిడ్స్ ఉండదు అన్నారు, కానీ అది మొత్తం పొరపాటు. ఎయిడ్స్ అని ఉన్నప్పుడు వచ్చిన పేరే, కానీ ఈ ఎయిడ్స్ అనే దాని మొత్తం పూర్వం నుంచి ఎప్పుడు కట్టడానికి కూడా ఉంది. దేవుడు అని చెప్పి అర్థం పెట్టుకున్నంత మాత్రం ఈ ఎయిడ్స్ కానీ చూడగా కానీ ఏమీ తగ్గవు. దేవుడు అనేది వీళ్ళు అంటారు కానీ నమ్మకం లేదు కాబట్టి, అయితే అంటారు కానీ నమ్మకం లేదు కాబట్టి ఈ శుభ్రవాదులు ఇవన్నీ తప్పకుండా ఉంటాయి. భారతదేశంలో ఏ దేశాలు ఉంటాయి, కాకపోతే కొన్ని దేశాలు ఎక్కువ ఉంటే ఉండొచ్చు. భారతదేశంలో మరీ తక్కువ ఉంటాయి అనుకోవడం లేదు. భారతదేశంలో కూడా ఎయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని మొత్తం దేవుని దేశాలు, దేవుని నమ్మని దేశాల్లో కంటే కూడా దేవుని నమ్మిన మన పవిత్ర భారతదేశంలోనే ఇటువంటి ఎయిడ్స్ అనేటువంటి రోగాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం చెప్తున్నాం మన పవిత్ర భారతదేశాన్ని, మనం చెబుతున్నాం దేవుడు ఉన్నాడని, కానీ మనం నమ్మకం లేదు. అందుకని మనం చేసే పనులు చేస్తాం. అందుకని మనం అనుకునే రోగాలను ఎందుకుంటే మనం టాప్ వీక్ మనం డాక్టర్ దగ్గర పోవడం మనం చేయించుకోము. అందుకని మన రోగాలు పెరిగిపోతాయి. వాళ్ళు ఏదైనా టాప్ వీక్ వీళ్ళు డాక్టర్ దగ్గర పోతారు, నయం చేయించుకుంటారు. అందుకని వాళ్ళ దగ్గర ఆ దేశాల రోగాలు తక్కువ ఉంటాయి, మన దేశం రోగాలు ఎక్కువ ఉంటాయని నాకు. పరిస్థితిని బట్టి మనిషి జీవితం కొనసాగుతుందే కానీ దేవుడి ప్రమాణం మనకు ఎక్కడా కనిపించదు. మీరేమంటారు? అక్షరాలు అంటాను. ఎందుకంటే పరిస్థితులు మనం ఎదుర్కొని పరిస్థితులను చక్కదిద్దుకుంటే పర్వాలేదు, కానీ మన పరిస్థితిని దేవుడు చక్కదిద్దుకుని దేవుడి మీద భారం పెట్టుకుంటే మాత్రం అతనికి ఏ ఉపయోగం ఉండదు. పైకి వచ్చి అతను నష్టపోకూడదు. ఎందుకంటే ఎదుర్కొనే శక్తి ఏదో ఉండదు. పెద్దానికి కూడా ప్రతి పరిస్థితికి కలగదు. ఏదో దేవుడు వచ్చి పరిస్థితి సరిచేస్తని చెప్పి ప్రతి పరిస్థితి ముందు తల ఉంచుకుంటే ఆ పరిస్థితులు మనం నాశనం చేసేటప్పుడే వాటి ఉన్న దేవుడు వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మనం పరిస్థితిని ఎదుర్కొని మన మనసుని మన మైండ్ ఉపయోగించి పరిస్థితులు ఎదుర్కొని మనం మన జీవితాన్ని స్వభావం చేసుకోవడం మంచిది. దేవుడి మీద ఆధారపడతాం. అంటే మనిషికి ఏమన్నా కష్టాలు వస్తే మనిషే తీర్చుకోవాలి కానీ దేవుని దగ్గరికి వెళ్ళొద్దంటారు. అంతే నా ఉద్దేశం. మనిషి మాత్రం తన కష్టాలు తగ్గించుకోవచ్చు, లేకపోతే తోటి సాయం తీర్చుకోవచ్చు, కానీ దేవుడి సాయం కోరటం మాత్రం దాని మీద ఉపయోగం ఏమీ లేదంటారు. కొంతమంది కొన్ని కార్యాలు దేవుడే చేశారు, మాకు కొన్ని అద్భుతాలు చేశారని చెప్తున్నారు. ఒక కార్యాన్ని దేవుడే చేశారని మనకు ఎట్లా రుజువు అవుతుంది? ఏమి రుజువు లేదు. అందుకే అటువంటి రుజువు లేదు కాబట్టి నేను దేవుడు యొక్క నమ్మకం నాకు లేదు. ప్రజలు కూడా దేవుడు అతను చేశారొచ్చి కాదు, ఆ దేవుని ఆనందం కూడా అంటారు, అదంటారు జనానికి నమ్మించడానికి తప్పితే, నమ్మించి వారిని మోసం చేయడానికి తప్పితే అతను దేవుడు చేశాడు అనేది మాత్రం ఏ మనిషి నమ్మడు. దేవుని ఆనందముడు నాకు దేవుడు నాకు పని జరిగిందంటే కేవలం జనాన్ని మోసం చేయడానికి మాట అంటే, కానీ అతను మాత్రం నిజంగా దేవుడు తనకు పని జరిగిందని నమ్మడు. లోపల గట్టిగా చెప్తారంటే పైకి చెప్పడం తప్పితే లోపల మాత్రం అతను నమ్మడు. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే పెళ్లి గురించి కొన్ని విషయాలు మనం చర్చించాల్సి ఉంది. సో మీ వివాహ జీవితం గురించి ఒకసారి తెలియజేస్తారా? నేను 1970లో పెళ్లి చేసుకున్న తర్వాత ఒక నెల లోపలే వదిలేశాను. అంటే ఈ నెల రోజులు కూడా మేము కలిసాము. ఈ నెల రోజుల్లో మధ్యలోనే మళ్ళీ నా ఉద్యోగాన్ని పోయి అక్కడ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇంటికి వచ్చిన తర్వాత వదిలేశాను. అంటే సుమారుగా ఒక 10-15 రోజులు పెళ్లి మాత్రం జీవితం మాత్రం అది ఉంది. తర్వాత నేను వదిలిపెట్టేశాను అనమాట. అన్ని ముహూర్తాలు చూసి పెళ్లిళ్ళు చేస్తున్నారు, కానీ అవి విడాకులు ఎందుకు అవ్వాల్సి వస్తుంది? ఎందుకంటే ముహూర్తాలనే ఒకటి బోటకం కాబట్టి. ముహూర్తాలు పెట్టినా విడాకులకి దారి తీయచ్చు, పెట్టకపోయినా
విడాకులు దారి తీయచ్చు. విడాకులకి ముహూర్తాలకి సంబంధం లేదు. విడాకులే కాదు, కొంతమంది విధులు కూడా అవుతున్నారు. లేకపోతే కొంతమంది భార్యలు కొంతమంది భార్యలు చనిపోతారు. దీనికి ముహూర్తాలకు సంబంధం జరిగేది మనకు తెలియదు, మన చేతిలో ఏమీ లేదు, భవిష్యత్తు సంగతి ఎవరికి తెలియదు. చనిపోయిన తర్వాత అనుకోవడం తప్పితే ముహూర్తాలకి చనిపోవటాలకి విడాకులకి ఏ సంబంధం లేదు. పెళ్లి చేసుకోవడం ఎంతవరకు అవసరం అంటారు? పెళ్లి చేసుకోవడం నా ఉద్దేశంలో అసలు అవసరం లేదు మనిషికి. కాకపోతే పెళ్లి చేసుకోకపోతే జనం బతకనివ్వరు. పెళ్లి చేసుకునే వాడిని ఎందుకు బతకనివ్వరు అంటే, పెళ్లి చేసుకునే వాళ్ళంతా కూడా దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. అందరం దుఃఖాలను అనుభవిద్దాం, ఇతను సుఖంగా ఎందుకు ఉండాలని చెప్పి అతను కూడా దుఃఖంలోకి లాగుదనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలని బతకనివ్వకుండా బలవంతాన్ని పెళ్లి చేసుకోలేదాకా లాగుతారు. అదే సామెత కదా, వినాయకుడి బొగ్గులో వీళ్ళని చెప్పి అందరికీ తెలుగుతేనే సంతోషం. ఏ ఒక్కరికి తెలుగు తెలిస్తేనో సంతోషం లేదు, అందరికీ తెలుగుంటారో అందరూ ఏడిస్తే సంతోషం. అట్లా పెళ్లి కూడా మనం అందరం దుఃఖాల్లో ఉందాం, ఎవరు సుఖపడటానికి లేదు అని బలవంతాన్ని పెళ్లి లాగుతారు. అందుకని పెళ్లి అనేది చాలా మంది జనం బతకనివ్వరు అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వరకట్నాలు కన్యాశుల్కాలు న్యాయమే అంటారా? వరకట్నాలు కన్యాశుల్కాల్లో తప్పని నేను అనుకోవటం లేదు. కాకపోతే పెళ్లికి ముందే వరకట్నం కానీ ఏదైనా నిర్ణయించుకొని అప్పుడు చూసుకోవడం మంచిది. పెళ్లి తర్వాత కడతానంటే మాత్రం మంచిది కాదు. ముందే అన్ని కూడా అన్ని తీసుకొని డబ్బులన్నీ లావాదేవీలు అన్ని పూర్తి చేసుకొని తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిది. కానీ పెళ్లి అయిన తర్వాత మాత్రం వరకట్నం కోసం బలవంతం చేయటం కానీ, హింసించడం కానీ, క్రూరత్వాన్ని ప్రదర్శించడం కానీ అది మాత్రం నాకు ఇష్టం లేదు. సంసారంలో ఎప్పుడు బాధ్యతే పరిచయం అవుతుంది ఎందుకంటారు? అవును, సంసారంలో ఎప్పుడు భార్యదే పరిచయం. మొదటి నుంచి కూడా అంతే. పురుషాధిక సమాజం అనేది ఈ ప్రపంచంలో ఎప్పుడూ లేదు. ఎందుకు భార్య పరిచయం అవుతుంది అంటే, ఆడవాళ్ళ వైపు ఎప్పుడు సానుభూతి ఉంటుంది. స్త్రీలకి సానుభూతి ఉంటుంది, పురుషులకి సానుభూతి ఉంటుంది. పురుషుడిని ఒక మగ పురుషుడిగా లెగ్గట్టుకొని అతని మగతనాన్ని దెబ్బతిద్దామనే ఉద్దేశంతో ఉంటారు జనం. స్త్రీ అయినా సరే పురుషుని మగతనాన్ని దెబ్బతీయాలి కానీ ఆడదాన్ని జరిగిపోతే ఇలాగ పాపం అని చెప్పి ఆడదాన్ని జరిగిపోరు ఎవరో కూడా. దెబ్బతీసినా పురుషుని మగతనాన్ని దెబ్బతీయాలి పురుషుడు అనుకుంటాడు, స్త్రీ అనుకుంటుంది. కాబట్టి స్త్రీకి ప్రతి వాళ్ళు కూడా అండగా ఉంటారు. ఆడ మనిషి చెప్పిన వైపు ఉంటారు జనం అంతా. అందుకని ఆడ మనిషికి బాగా బలం ఉంది. అందుకని ఆడ మనిషికి పైచేయి ఆడ మనిషిది ఎప్పుడైనా సరే. ఈ మధ్య కాలాల్లో ఎక్కువగా విడాకులు అవుతూ ఉన్నాయి. సో పూర్వంలో ఎలా ఉండేది ఈ విడాకుల గురించి? పూర్వం విడాకులు లేవు. విడాకులు అనేవి మన భారతీయ సంస్కృతిలో లేవు. కానీ అది ఒక మంచి లక్షణం మాత్రం నేను అనుకోను. విడాకులు లేకుండా బలవంతాన భార్యాభర్తలు కలిసి ఉండటం అనేది నాకు ఇష్టం లేదు. విడాకులు తీసుకోవడం అలాగే కుదరదు కాబట్టి, వదిలిపెట్టడం కుదరదు కాబట్టి దుఃఖాన్ని అనిపించుకుంటూ ఏడ్చుకుంటూ భార్యతో ఉంటారు, భర్తతో ఉంటారు. కానీ ఎప్పుడైతే మనిషికి కుదరలేదో వెంటనే విడాకులు తీసుకోవడం మంచిదని నా ఉద్దేశం. విడాకులు చాలా మంచి అలవాటు. తర్వాత విడాకుల కోసం ఇంత చిక్కులు కూడా ఉండకూడదు. వెంటనే విడాకులు వెళ్తే వెంటనే ఇచ్చేసేయాలి. అసలు విడాకులు అడిగిన గంటలో కోర్టు విడాకులు ఇచ్చేస్తే మంచిదని నా ఉద్దేశం. సహజీవనం సమర్థనీయమైన? సహజీవనం సమర్థనీయమని అనుకుంటున్నా. అయితే సహజీవనంలో కూడా కొన్ని హక్కులు ఉంటాయని చెప్పి అంటారు. భార్య పెళ్లిలో ఉన్న హక్కులు సహజీవనంలో కూడా ఉన్నాయని కోర్టులు అంటున్నారు. ఆ విషయం మాత్రం నాకు ఇష్టం లేదు. సహజీవనానికి పెళ్లికి తేడా ఉంది. ఆ హక్కులు పెళ్లికున్న హక్కులు సహజంలో ఉంటే పెళ్లికి సహజీవనానికి తేడా ఉండదు. కాబట్టి సహజీవనం చేస్తున్న వాళ్ళు ఏ నిమిషంలో ఓడిపోయారో అంటే ఆ నిమిషంలో ఓడిపోవచ్చు. ఒకళ్ళు పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని ఎవరు పోషిద్దాం అనేది వాళ్ళకే వదిలేయాలి. వాళ్ళిద్దరి పోషణ తెలుసుకోకపోతే గవర్నమెంట్ పోషించాలి. ఎవరైనా ఒకళ్ళు పోషణ తెలుసుకుంటే పోషణ తెలుసుకోవచ్చు. అంతే చెప్తే ఇద్దరు భార్య కూడా భర్త కూడా పోషణ తెలుసుకోకపోతే ఆ పిల్లల్ని ప్రభుత్వం పోషించాలి. ఇది నా ఆలోచన కాదు. కొన్ని వేల క్రితం సోక్రటీస్ అన్న మాటలు ఇవి. వివాహ వ్యవస్థను రద్దు చేయాలి, పిల్లల్ని గవర్నమెంట్ పోషించాలి అని ఈ మహానుభావుడు ఎప్పుడో 2-3 వేల క్రితం చెప్పాడు. తర్వాత ఐన్స్టైన్ కూడా అన్నాడు పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద పొరపాటు అని. మ్యారేజ్ వాజ్ ఇన్వెంటెడ్ బై అన్ అన్ఇమాజినేటివ్ పిగ్ అని కూడా అన్నాడు ఐన్స్టైన్. పెళ్లి అనేది మనిషికి అనవసరం, దానివల్ల అన్ని కష్టాలు కొని తెచ్చుకోవడం తప్పితే అందుకంటే వేరే ఏం లేదు. పెళ్లి చేసుకోమని జనం ఎందుకు బలవంతం చేస్తూ ఉంటారు? ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు ఎలాగో దుఃఖం బాధలు పడుతున్నారు. ఆ బాధల నుంచి వాళ్ళకి ఎలాగో
విముక్తి లేదు. కాబట్టి ఎవరు మూడోవాడు కూడా ఎవరు కూడా ఆ మూతలాగా తిరగకూడదని, వాడు కూడా దుఃఖాలు అనుభవించాలని కోరుకొని ఒక సేడిస్ట్ విషయం ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకుని బలవంతం చేస్తున్నారు జనం. మనిషి పెళ్లి చేసుకోకుండా ఉండగలరంటారా? తప్పకుండా ఉండగలడు. అయితే కొంతమంది అంటారు కదా, పెళ్లికి వ్యవసాయానికి కుదరదు, పెళ్లికి ఉద్యోగానికి కుదరదు అంటారు. కానీ పెళ్లి అందరూ చేసుకోకపోతే ఊళ్ళలోనే హోటల్స్ ఉంటాయి, కమ్యూనిటీ కిచెన్స్ ఉంటాయి, కమ్యూనిటీ బాత్రూమ్స్ ఉంటాయి, కమ్యూనిటీ లాట్రిన్స్ ఉంటాయి. అక్కడి నుంచి పొలాలకు అన్నం పోవాలన్నా పోతుంది రైతుకి, లేకపోతే ఉద్యోగస్తుల దగ్గర అన్నం పోయినా పోతుంది. దీనికి వంట చేసుకోవడానికి భార్య అని చెప్పి మాత్రం నేనంటే నాకు ఇష్టం లేదు. ఇంటి పని చేయడానికి కానీ వంట చేయడానికి కానీ భార్య అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఒక ప్రేమ కోసం, ఒక మంచి సుఖమైన జీవితాన్ని వెళ్ళడానికి భార్య కానీ, పిల్లల కోసం కానీ, వంట చేయడానికి కానీ, ఇంటి పని చేయడానికి కానీ భార్య అని చెప్పి నేను ఒప్పుకోను. సత్యహరిశ్చంద్రుడు కూడా ఒక పద్యం ఉంది, 60 వంశం నిలుపనే కదా వివాహం అని. నేను మాత్రం వంశం నిలపడానికి వివాహం అనేది నేను ఒప్పుకోను. సుఖం కోసం, ప్రేమ కోసం పెళ్లి కావాలి కానీ, అంతేగాని పిల్లల కోసం కానీ, పెళ్లి చేసుకోవడానికి, పని చేయడానికి కానీ, వంట చేయడానికి కానీ భార్య అంటే మాత్రం ఆ సిద్ధాంతం నాకు నచ్చదు. భార్యకి భర్త తోడుండాలి, భర్తకి భార్య తోడుండాలి అంటారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? తోడుని మనిషికి తప్పకుండా అవసరం, కానీ ఆ తోడు భార్య రూపంలో ఉండాలి, భర్త రూపంలో ఉండాలి అంటే మాత్రం నేను ఒప్పుకోను. అసలు నిజంగా మాట్లాడితే భార్యలు సరిగ్గా తోడు ఉండరు. ఎందుకంటే వాళ్ళు కొన్ని బంధాల్లో ఉన్నారు కాబట్టి చంద్రుడు గస్తే మంచిదని భార్య అనుకోవచ్చు, చంద్రుడు గస్తే మంచిదని భర్త అనుకోవచ్చు. అదే కనుక మనం వేరే మనుషుల్ని మనం తోడుగా తెచ్చుకొని డబ్బులు ఇచ్చే, లేకపోతే ఏదో వేరే రకం తెచ్చుకొని ఉంటే ఇతను ఎన్నాళ్ళు పెడితే అటు మంచిదని చెప్పి మనకు పనిచేసి పెడతాడు, మన హాయిగా చూస్తాడు. లేకపోతే వృద్ధాశ్రమాల్లో చేరినా కూడా వృద్ధాశ్రమాల్లో బాగా చూసుకుంటారు వృద్ధుల్ని. వృద్ధులు మాత్రం మంచాన్ని పడిన తర్వాత మాత్రం వృద్ధాశ్రమంలో చూడరు అన్న ఉద్దేశం. కానీ మంచాన్ని పడిన తర్వాత కూడా చూసే వృద్ధాశ్రమాలు ఉండొచ్చు. తోడు కోసం మాత్రం ముసలితనంలో వృద్ధాశ్రమాల్లో చేరటే రైట్ అని నా ఉద్దేశం. పెళ్లిళ్ళ గురించి అసలు చట్టం ఏం చెప్తుంది? పెళ్లిళ్ళ గురించి చట్టం ఏమీ చెప్పడం లేదు. చేసుకుంటే చేసుకోవద్దు అని చెప్పి చట్టం అంటుంది. కానీ ఒకవేళ అందరూ మగవాళ్ళు కూడా పెళ్లి ఈ భార్య దాడి తట్టుకోలేక పెళ్లి మానుకుంటే, నా ఉద్దేశంలో ఆడవాళ్ళు కోర్టుల మీద కూడా ఒత్తిడి తెచ్చి మగవాళ్ళు తప్పకుండా పెళ్లి చేసుకోవాలని చట్టం తెచ్చినా తెస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళు చెప్పినట్టే చట్టాలు చేస్తున్నారు మగవాళ్ళు. కాబట్టి వాళ్ళు అంటారు కదా, ఆ మగవాళ్ళు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి అని చట్టం తెమ్మంటే కోర్టులు అటువంటి చట్టం తెచ్చినా, ప్రభుత్వం కానీ, పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ అటువంటి చట్టం తెచ్చినా కూడా ఆశ్చర్యపడే పని లేదు. కానీ ఆడవాళ్ళు తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే చట్టం మాత్రం అది రాదు, ఆడవాళ్ళు రానివారు కూడా. మత గ్రంథాలు పెళ్లిళ్ళ గురించి ఏం చెప్తున్నాయి? మత గ్రంథాలు పెళ్లి గురించి స్వర్గముఖంలో తయారైనవి అని చెప్పి మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అటువంటి ఏదో చెప్తారు. నేను మాత్రం అటువంటి నమ్మను. తర్వాత బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమం అటువంటివి అంటారు, వాటిని నేను నమ్మను. పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు బోలెడు మంది పూర్వం ఋషులు కూడా ఉన్నారు. నారదుడు లాంటి వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్లి చేసుకోవటం గృహస్థాశ్రమం అని చెప్పి మత గ్రంథాలు చెప్తే కానీ మన గృహస్థాశ్రమాన్ని నేను ఒప్పుకోను. తర్వాత టాపిక్లోకి వెళ్తే పెళ్లిళ్ళు ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నారు, ఇది ఎంతవరకు అవసరం అంటారు? పెళ్లిళ్ళు ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేయటం అనేది, చేసుకోవడం అనేది నాకు మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫోటోలు చూద్దాం, 1,000 రూపాయలు పెట్టి ఫోటోలు తీస్తారు. అన్ని ఫోటోలు అసలు చూడటానికే మనకి అంత ఓపిక ఉండదు. ఏదో సుమారుగా కనీసం కొన్ని ఫోటోలు తీయించుకుంటే మంచిది. తర్వాత మండపాలను అవి పెట్టి కొన్ని లక్షలు ఖర్చు చేస్తారు. ఇవాళ 1,00,000 రూపాయలు ఖర్చు చేసి మండపం చేస్తే రేపు చూడటానికి ఉండదు. కాబట్టి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకొని డబ్బుని కారు కొనుక్కొని, ఇంకా ఏదైనా పొలం కొనుక్కొని ఏదైనా ఉంచుకుంటే, ఆ కారు కొనుక్కుంటే కనీసం 10,000 ఉంటుంది. ఇవాళ మండపం అనేది కానీ ఇవాళ ఉంటే రేపు ఉండదు. అందుకని పెళ్లికి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం నాకు మాత్రం ఇష్టం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎవరో ఉన్నవాళ్ళు పెళ్లి చేసి ఖర్చు పెట్టారు కదా అని చెప్పి వీరి వాళ్ళు కూడా పెళ్లి చేసి నక్క బాక పెట్టుకున్నట్టుగా వీళ్ళు కూడా భేషజాలు అయిపోయి కొంపలు గొల్ల వేసుకోవడం చూసుకుంటున్నారు తప్ప పెళ్లికి ఇంత ఖర్చు పెట్టాలని సమంజసాన్ని మేము అనుకోవట్లేదు. దేవుని గుళ్ళు కట్టడం ఎంతవరకు అవసరం అంటారు? దేవుని గుళ్ళు కట్టడం అంటే పూర్వం రాజులు వాళ్ళు కట్టించేవాళ్ళు, నాణ్యాలు ఇచ్చేవాళ్ళు. చందాలు వేసి దేవుళ్ళు 7,000 కట్టించడం అనేది పూర్వం లేదు అసలు.
మీరు ఎదురుగా మొత్తం రాజులు వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు చందాలు వేసి దేవుడు గుడి కట్టిస్తారు, అంతకంటే వేరే మార్గం లేదు. కానీ బలవంతాన్ని చందాలు వసూలు చేయడం మాత్రం అది పద్ధతి కాదు, అది చట్ట వ్యతిరేకం కూడా. అయితే కొంతమంది బలవంతం చేయట్లేదని చెప్పని ఒక 10 మంది 20 మంది ముఠాగా పోతారు. పోతే ఆ ముఠా తీసుకుంటే భయపడి కూడా వాళ్ళు చాలా మంది చందాలు వేస్తారు. అది కూడా బలవంతంగా చందాలు వేస్తుంటే లెక్క. చందాల్లో కూడా 2 రకాలు ఉంటాయి. చందాలను ఒకటి, తర్వాత తెలుగులో మనం నోటి భాషలో మాట్లాడుకోవాలంటే పరుపు అని ఒకటి. పరుపు అంటే మీకు 2 రకాలు కాబట్టి 200 కట్టాలి. అట్లా లెక్క ప్రకారం చందాలు కట్టించుకోవడం చట్ట విరుద్ధం. ఎవరైనా మనస్ఫూర్తిగా చందాలు వేస్తేనే మంచిది, కానీ తప్పకుండా కట్టాలి, మీకు నగరాలు కాబట్టి కట్టాలని వస్తువు వేయటం అది అన్యాయం, క్రూరత్వం, చట్ట విరుద్ధం కూడా. తర్వాత ఇదే కూడా పూర్వం రాజులు గుడి కట్టించారంటే వాళ్ళు ఏదో దానం పేరుకి కట్టించిందాం కాదు. ఆ గుడి కట్టించిన తర్వాత ఆ నంగంలో పెరుగుతూ బతుకుతూ దానికి వచ్చే కానుకలు చాలా చాలా వస్తాయి. వాటిలో అవి మొత్తం దాదాపు రాజులు పోతాయి. అందుకని ఆ పంటలను పోరాడుతున్నారు చాలా కంటే ఇట్లా గుడి మీద వచ్చే కానుకల మీద వాటి మీద వీటి మీద చాలా ఎక్కువ ఆదాయం రాజు దగ్గర పోతాయి. కాబట్టి రాజు స్వార్థం కోసం గుళ్ళు కట్టిస్తారు, స్వార్థం కోసం మరీ నడుస్తుంది తప్పితే పుణ్యం కోసం కాదు, భక్తి కోసం కాదు. మనుషుల పాపాలకి జంతువులను బలి చేస్తున్నారు, ఎంతవరకు న్యాయం అంటారు? ఇంటి బలి మీద మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అనవసరంగా ఇంటి బలి చేయటానికి నాకు నచ్చదు. కాకపోతే ఆహారం కోసం జంతువుని చంపి తినటం అది మనిషి ఆహారం కాబట్టి దానికి మాత్రం నాకు అభ్యంతరం లేదు. కానీ దేవుడి పేరు మీద గుణపైతులు కానీ కోళ్ళను కానీ వాటిని విచ్చలేడుగా తెచ్చి కోసి నానా రహస్య అనేది మాత్రం నాకు ఇష్టం లేదు. ఆహారం కోసం మాంసం తినేవాళ్ళు తినొచ్చు, తినమని బలంతంగా ఉన్నది, తినకపోతే తాగవచ్చు, తింటే తినొచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ జంతు దేవుడు అంటే మాత్రం నాకు ఇష్టం లేదు. పేదవాళ్ళకి సహాయం చేయొచ్చా మీ దృష్టిలో? పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు, కానీ తనకు మించి సాయం చేయడం అనవసరం. ఎంతోమంది పేదవాళ్ళు దొరుకుతుంటారు, బజార్లో కనపడుతుంటారు. వాళ్ళందరికీ మనం సాయం చేయడం మొదలు పెడితే మనం గొల్లైపోవడం తప్పితే అంతకంటే ఉపయోగం లేదు. తర్వాత పేదవాళ్ళకి సాయం చేస్తే మనకి భగవంతుడు ఏదో ఇస్తారు. నువ్వు 1 రూపాయి ఇస్తే పేదవాడికి నీకు 10 రూపాయలు ఇస్తున్నాడు, ఇది గుర్తు అబద్ధం మాట. అది ఇచ్చే భగవంతుడు మనకి 10 రూపాయలు ఇచ్చేది, ఆ 10 రూపాయలు ఆ బెచ్చగాడికి ఇవ్వచ్చు కదా, మనకెందుకు ఇవ్వాలి? నేను రూపాయి వాడికి ఇస్తే నీ 10 రూపాయలు ఇస్తాను దేవుడు ఎందుకనాలి? అసలు ఆ 10 రూపాయలు ఆ బెచ్చగాడికి సాగు చేయవచ్చు కదా. కాబట్టి ఏదో పెద్ద గొప్ప బాగా ఆపదలో ఉన్నవాడికి, ఏమి వెచ్చించలేని వాడికి, ఆపదలో ఖాళీ చేయి పోగొట్టుకుంటే ఆసుపత్రికి పోవాలంటే అటువంటి వాటికి సాయం చేయటం సరే. కానీ ఇట్లా ప్రతి వాళ్ళకి బిచ్చగాళ్ళకి దానం చేయడం అంటే బిచ్చగాళ్ళ సంఖ్య పెరిగిపోద్ది. బిచ్చగాళ్ళు ఎక్కువ ధనవంతులుగా ఉంటారు, మనం వాళ్ళకంటే భేదాలుగా తయారవుతాం అన్నమాట. కాబట్టి బిచ్చగాళ్ళని ప్రోత్సహించకూడదు. వాస్తులు జ్యోతిష్యం నమ్మొచ్చా? వాస్తులు చాలా మంది ఇంతకుముందు కూడా కొంతమంది అంటూ ఉంటారు వాస్తు సైన్స్ లేదు అని. కానీ నేను మాత్రం కొద్దిగా సైన్స్ ఉందని అనుకుంటా. కానీ ఆ సైన్స్ అనేది భారతదేశం మొత్తానికి ఒకే వాస్తు, కానీ భారతదేశం మొత్తం కూడా ఒకటే భౌగోళిక పరిస్థితి ఒకటే ఉండవు, శీతోష్ణ పరిస్థితి ఒకటే ఉండవు. కాబట్టి వాస్తు కానీ ఇంగ్లీష్లో వాస్తు అనే దాన్ని ఓరియంటేషన్ అంటారు. దాన్ని సూర్య గమనాన్ని బట్టి నీచే గాలిని బట్టి ఇంటి దిశ మార్చడాన్ని ఓరియంటేషన్ ఇంగ్లీష్లో అంటారు. అయితే వాస్తు మాత్రం ఎక్కడ ఎటువంటి గాలి వెళ్ళినా భారతదేశంలో ఎటువైపు నుంచి ఎటువంటి గాలి వెళ్ళినా సరే అటువైపే వెళ్ళి చెప్పాలి అంటారు ఒకటి. దాంట్లో ఆ సైన్స్ లో కొంత అబద్ధం ఉన్నా ఆ సైన్స్ కీడికి ముడిపెట్టడం పరమ దారుణం. నువ్వు సరిగ్గా తిప్పకపోతే మీ ఇంట్లో ఎవరో జబ్బు చేస్తున్నాను, నీ తండ్రి చచ్చిపోతుంది, అది నీ పండవని ఇటువంటి కూడా చాలా మూర్ఖత్వం. వీటిని అడ్డం పెట్టుకొని మంది వాస్తుకి బలవుతున్నారు. అట్లా వాస్తు కోసం లేనిపోని కోణాల్లో ఇంటిని తిప్పి ఇంటి స్థలాన్ని కూడా బాగుంటుంది వృధా చేసుకొని అన్ని వాళ్ళు నష్టపోతున్నారు తప్పితే వాస్తు వల్ల పైసా వంతు కూడా లాభం లేదు. జ్యోతిష్యం గురించి జ్యోతిష్యం అనేది దీని గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. జ్యోతిష్యం అనేది ఒక బిజినెస్ అని అంటారు చాలా మంది. నేను మాత్రం వాడితే వీటికి తక్కువ 9 రూపాయలు. బాబు గవర్నర్ గారు కూడా అంటారు జ్యోతిష్యం కేవలం బిజినెస్, అంతకంటే ఏమీ లేదు అని అంటారు. కొన్ని దేశాల్లో బాబు గవర్నర్ గారు చెప్పారు, కొన్ని సౌదీ అరేబియా జ్యోతిష్యం పోయిస్తే తన మరుగుతారని కూడా చెప్పారు. వాళ్ళ మతంలో జ్యోతిష్యం అనేది అసలు నిషిద్ధం. తర్వాత స్వామి వివేకానంద హిందూ మతం మేమంతా నమ్మం, కానీ ఆయన చెప్పిన ఒక మాట మాత్రం నేను నమ్ముతా. ఆయన జ్యోతిష్యం కోసం పోయేవాడిని
మనం జ్యోతిష్కుల దగ్గర కొంతమంది పిచ్చాసుపత్రి పంపించడం మంచిది అని అంటారు. ఉన్నది వివేకానంద. ఆయన మాటను మాత్రం నేను నమ్ముతా. కానీ ఆయన దేవుని నమ్ముతాడు, అది మాత్రం నేను నమ్మను. జ్యోతిష్యం మాత్రం పూర్తిగా బిజినెస్, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. తర్వాత టాపిక్ లోకి వెళ్తే చదువు గురించి. ఒక మనిషి ఎందుకు చదువుకోవాలంటారు? చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం వల్ల ఆనందం పెరుగుతుంది. తర్వాత ఉద్యోగాలు కూడా చేసుకోవడానికి చదువు అవసరం. ఏదైనా రాయటానికి కానీ, ఉత్తరాలు రాయటానికి కానీ, లేకపోతే అక్కడి నుంచి వచ్చి నేను చదవటానికి కానీ, బస్సుల మీద పేరు చదవటానికి కానీ ప్రధానికి చదువు అవసరం. చదువు లేకపోతే చాలా కష్టం. అయితే చదువు మనిషికి సంస్కారం ఇస్తుందనే అభిప్రాయం మాత్రం తప్పు. సంస్కారం అనేది మన చదువు మీద ఆధారపడదు, ఆ మనిషి మీద ఆధారపడుతుంది. సంస్కారం ఉంది చదువు ఉంటే చాలా చాలా మంచిది. చదువుకున్న వాడి జీవితం, చదువుకోని వాడి జీవితం ఎట్లా ఉంది? చాలా మంది అంటారు విద్య లేని వాడు ఎంత పశువు అని, కానీ నేనైతే ఒప్పుకోను. చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద పశువులు ఉంటారు. కానీ చదువుకున్న వాడికి చదువు లేని వాడికి జీవితంలో తేడా ఏంటంటే, ఎక్కడికైనా పోయినా కూడా ఏదైనా దేశం పోవాలన్నా ఎక్కడికైనా పోవాలన్నా కూడా చదువు అతనికి ఉపయోగపడుతుంది. చదువు లేనివాడు పక్కన ఒక చదువుకున్న వాడిని తీసుకుపోవాల్సి వస్తుంది. అయితే ఎంత చదువుకునేవాడైనా సరే మరి డబ్బు లేనప్పుడు డబ్బు అవసరం వస్తుంది. డబ్బు ఉండి కొద్ది చదువుంటే ఎక్కడైనా తిరిగి రాణించగలడు చదువుకున్నవాడు. తెలుగు మీడియం చదువు మంచిదంటారా, ఇంగ్లీష్ మీడియం చదువు మంచిదంటారా? నా ఉద్దేశంలో మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువు మంచిది. జగన్మోహన్ రెడ్డి అనే మాట కూడా చాలా బాగుంది. చాలా మంది మాతృభాషని పరిరక్షించుకోవాలి అంటారు, కానీ మాతృభాషని తెలుగు మీడియం ఒకటి సబ్జెక్ట్ పెట్టి ఉంచితే మాతృభాష నాశనం కాదు. ఇంగ్లీష్ మీడియం ఎందుకు కావాలంటే ఇవాళ ప్రతిదీ కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది. ప్రతిదానికి దాన్ని అనువాదం చేసినంత వరకు కొంత టైం వేస్ట్ అవుతుంది. తర్వాత ఇతర దేశాల్లో ఉద్యోగాలు కావాలన్నా కూడా ఇంగ్లీష్ లేకపోతే ఎవరు బయటకు పోలేరు, బాగా సంపాదించలేరు, తర్వాత జ్ఞానం పెంచుకోలేరు, పరిశోధనలు చేయలేరు, ఏది చేయలేరు. అన్నిటికీ కూడా ఇంగ్లీష్ మీడియం చాలా చాలా ముఖ్యం. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం పూర్తిగా అవసరం. ఇవాళ ఇంగ్లీష్ని మనం ఏదో దేశాభిమానంతోనో భాషాభిమానంతోనో నిర్లక్ష్యం చేయటం మాత్రం మంచిది కాదు. కులపిచ్చి ఉండటం ఎంతవరకు సమంజసం అంటారు? కులపిచ్చి ఉండటం నాకు మాత్రం నచ్చదు, పూర్తిగా నచ్చదు. ఇదంతా కూడా ఏదో పురాణంలో చెప్పారు తప్పితే మనుషులంతా ఒకటే, కులాల్లో తేడా లేదు. అయితే కులం పూర్తిగా నిర్మూలన కావాలంటే మాత్రం హఠాత్తుగా కాదు, కాస్త టైం పడుతుంది. చిన్నగా కులాల్లో తేడా వస్తుంది. ఇదివరకు నేను నా చిన్నతనంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంతో 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 తేడా వచ్చింది కులాల విషయంలో. ఇంకా కూడా వస్తుందని నేను నమ్ముతున్నా. నెమ్మదిగా వస్తుంది, కానీ హఠాత్తుగా ఒకసారి రాత్రి మార్పు రావాలంటే మాత్రం రావడం కష్టం. ఈ కులపిచ్చి ఉన్న వాళ్ళకి దేవుడు ఏ కులం అని ఉంటుందని వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. దేవుడికి కులాన్ని మాత్రం కులపిచ్చి ఉన్న వాళ్ళు ఆపాదించడం లేదు. కానీ ఆ దేవుడి మూలంగా కులాలు ఏర్పడ్డాయని చెప్పి అంటారు, అది మాత్రం పూర్తిగా పొరపాటు. దేవుడి వల్ల కులాలు ఏర్పడితే మరి ఈ కులాలు మరి ఇతర దేశాల్లో లేవు కదా, రెడ్డి అనే కులం ఇతర దేశాల్లో లేవు కదా. కాబట్టి కులాలు అనేది మాత్రం నేను చచ్చిన ఒప్పుకోను. అసలు మానవులంతా ఒకటే, ఏం తేడా లేదు. దేవుడికి కులానికి సంబంధం లేదు. అసలు దేవుడు లేడు కాబట్టి దేవుడికి కులానికి సంబంధం లేదు. మనుషులే కులాన్ని తయారు చేసి పెద్ద పొరపాటు చేశారు. ఈ కులాల వల్లనే మనం ఆంగ్లేయులకు బానిసం అయిపోయాం. ఈ గాంధీ హరిజనులని అదే ఇదే తీసుకొచ్చి చేయబట్టే మనకి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఇదే అస్పృశ్యతని ఇది ఇంకా కొనసాగించినట్టే మనకు స్వాతంత్ర్యం వచ్చేది కాదు. ఇంకా కొన్ని చోట్ల అంటరానితనం ఇంకా కనిపిస్తూ ఉంది. దీనికి మీ స్పందన? ఇది పూర్తిగా పొరపాటు, పిచ్చి కూడా. కాకపోతే వాళ్ళు కొంతమంది తొందరగా అంటరానితనాన్ని అంగీకరించడం అనేది చేయకపోతున్నారు. కానీ మొత్తం మీద అసలు మాత్రం అంటరానితనాన్ని మార్చడం మాత్రం తేలిక, చాలా తేలిగ్గా మార్చుకోవచ్చు. ఆ భావాన్ని మనసులో తుడి చేసుకోవడం చాలా తేలిక. అంటరానితనం మాత్రం అమానుషం, రాక్షసత్వం కూడా. మనిషి జంతువులా ప్రవర్తించడానికి కారణాలు ఏంటి? మనిషి జంతువులా ప్రవర్తిస్తే కొంత మంచిదేమో, కానీ అప్పుడప్పుడు
జంతువులు కొన్ని క్రూరత్వాలు ఆ క్రూర లక్షణాలు ప్రదర్శిస్తారే తప్పితే జంతువులు మంచి లక్షణాలు మాత్రం మనిషి ప్రదర్శించడు. అసలు మనిషిని జంతువుని ఎవరైనా తిడితే జంతువులు ఏడుస్తే అంటే వీడిని నాకు అంటగట్టారా వీడి గుణాలన్నీ అని. మానవులో ఉన్న దుర్మార్గాలు దుర్లక్షణాలు జంతువుల్లో ఉండవు. జంతువులాగా ఏదైనా ప్రవర్తిస్తే ఎప్పుడైనా ఏదో ఒక దుర్లక్షణంతో ప్రవర్తించినా కూడా మిగతా లక్షణాలు మాత్రం జంతువులాగా ప్రవర్తించరు మనిషి. ఏదో ఒక పనికిరాని లక్షణం జంతువులో ఉంటే దాడి పాటిస్తాడే తప్పితే జంతువులో ఉన్న మంచి లక్షణాలు మాత్రం మనిషి పాటించడు. ఒక జంతువుని మనిషిలాగా మార్చొచ్చేమో కానీ ఒక మనిషిని మనిషిలాగా మార్చలేకపోతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? పూర్తిగా వాస్తవం. అయితే జంతువు నుంచి మనిషి పుట్టిండు అనేది మాట నేను మొన్న కూడా చెప్పాను. నేను నాకైతే అంత విజ్ఞానం లేదు, డార్విన్ సిద్ధాంతం మీద నాకు పెద్దగా విజ్ఞానం లేదు. అయితే ఈ మధ్య డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్య పుస్తకాల నుంచి తీసేద్దామని కోరుకున్నారు కొంతమంది హిందువులు. అది మాత్రం పూర్తిగా మూర్ఖత్వం. డార్విన్ సిద్ధాంతాన్ని తీసేయకూడదు. నమ్మినా నమ్మకపోయినా ఆ సిద్ధాంతం ఉండాలి పుస్తకాల్లో. డార్విన్ సిద్ధాంతాన్ని నేను నిజమే అంటే నాకు తగిన విజ్ఞానం లేదు. తర్వాత మనిషిని దేవుడు సృష్టించిండు అనే దానికి మాత్రం నాకు దేవుడు లేదు కాబట్టి దేవుడు సృష్టించండి మాట నేను నమ్మను. తర్వాత జంతువు మనిషి డార్విన్ సిద్ధాంతం ప్రకారం అవుతాడేమో కానీ మనిషిగా ఒక మానవుడిగా తయారు కావాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. ఎంతసేపుకి మనిషి దిగదారుతున్నాడు తప్పితే సంస్కారాన్ని పెంచుకోవట్లేదు, సంస్కృతిని పెంచుకోవట్లేదు. మరి ఎందుకో చదువు యొక్క పుట్టుక ఎట్లా వచ్చిందంటారు? చదువు పుట్టుక ప్రతి దేశంలోనూ స్వతంత్రంగానే వచ్చింది. ఒక దేశం నుంచి చదువు ఏమీ ప్రపంచవ్యాప్తంగా ఏమి వ్యాపించలేదు. చదువు నెమ్మదిగా అది మనిషికి మాట్లాడే శక్తి ఉంది కాబట్టి, తర్వాత జ్ఞానాన్ని స్టోర్ చేసుకునే శక్తి ఉంది కాబట్టి చదువు నెమ్మదిగా మొదలైంది. తర్వాత నెమ్మదిగా భాషలు మొదలైనవి, లిపులు మొదలైనవి, తర్వాత మాటలు మొదలైనవి, అన్ని మొదలైనవి. దీనికి మాత్రం మనిషి లక్షణాలను బట్టే చదువు ప్రతి దేశంలో కూడా ప్రారంభమైంది. చదువుకుంటే వచ్చే లాభాలు ఏంటి? చదువుకుంటే వచ్చే లాభాలు చాలా ఉన్నాయి. ఒకటి ముఖ్య లాభం ఏంటంటే ఉద్యోగాలు చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒకరు ఉద్యోగం చేసుకోకపోయినా సరే, ఇంట్లో ఉండైనా సరే నెట్ చూసుకోవడం కానీ ఈ ప్రపంచంలో విజ్ఞానం అంతా కూడా మనం నేర్చుకోగలం. తర్వాత చదువు వల్ల బయటకు పోతే రద్దు కూడా బోర్డు మీద కానీ ఏదైనా అక్షరాలు ఉంటాయి కాబట్టి ఆ అక్షరాలను చదివి అర్థం చేసుకునే శక్తి చదువుకే ఉంది. కాబట్టి మనిషికి ప్రతి విషయంలోనూ చదువు ఉపయోగపడుతుంది. అయితే చదువు వల్ల కొంతమంది మనుషులు రాక్షసులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్ళు అట్లా మారారు కాబట్టి మనం చదువుని నిషేధిద్దాం అనే ఉద్దేశం మాత్రం ఉండకూడదు. సరే చెడు ఉంటుందేమో కానీ మంచిని మాత్రం మనం గ్రహించుకొని చదువు వల్ల ఉపయోగాలను గ్రహించుకొని చదువు వల్ల బాగుపడటం మంచిది. చదువు మాత్రం తప్పనిసరి మనిషికి. చదువుకోనివాడు అన్యాయం చేస్తున్నాడంటే ఒక అర్థం ఉంది. చదువుకున్నవాడు కూడా అన్యాయానికి పాల్పడుతున్నాడు. దీనికి మీరు ఎంతవరకు సమర్థిస్తారు? నేను సమర్థిస్తాను. చదువుకున్నవాడు అన్యాయానికి పాల్పడితే చదువుకున్న వాడి కంటే కూడా ఇంకా తీవ్రంగా అన్యాయం చేయగలిగే శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ చదువు అతనికి అన్యాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. న్యాయం చేయడానికి చదువు ఉపయోగపడుతుంది, అన్యాయం చేయడానికి చదువు ఉపయోగపడుతుంది. చదువు లేని వాడికి అన్యాయం చేసినా కూడా వాడికి చదువు లేదు కాబట్టి అత తీవ్రంగా అన్యాయం చేయలేడు. చదువు లేని వాళ్ళు కూడా న్యాయంగా ఉండేవాళ్ళు ఉంటారు. న్యాయం అన్యాయం అనేది చదువు మీద ఆధారపడలేదు, మనిషి వ్యక్తిత్వం మీద సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద స్థాయి వాళ్ళు కింద స్థాయి వాళ్ళు అందరూ అన్యాయానికి పాల్పడుతున్నారు. ఏది మంచిదంటారు? అవును, పెద్ద స్థాయి వాళ్ళు అన్యాయాలకు పాల్పడుతున్నారు, చిన్న స్థాయి వాళ్ళు అన్యాయాలకు పాల్పడుతున్నారు. పెద్ద స్థాయి వాళ్ళు కోట్లలో అన్యాయానికి పాల్పడితే చిన్న స్థాయి వాళ్ళు వేలలో పాల్పడుతున్నారు. మొత్తం మీద బుద్ధి మాత్రం వాళ్ళది కూడా ఒకదాని కింద లెక్కగట్టచ్చు. పెద్దవాళ్ళ వల్ల ఎక్కువ అన్యాయాలు, ఎక్కువ దుర్మార్గాలు, ఎక్కువ అవినీతి జరుగుతుంది. చదువుకున్న వాళ్ళలో కూడా బాగా చదువుకున్న వాళ్ళలో ఎక్కువ అన్యాయం, ఎక్కువ అవినీతి, దుర్మార్గాలు ఉంటున్నాయి. చదువురాని వాళ్ళు తక్కువ, కానీ మొత్తం చదువురానిలో కూడా అన్యాయం చేసే ప్రవృత్తి ఉంది. అసలైతే అతనికి చదువు లేదు కాబట్టి బాగా అన్యాయం చేయలేడు, చదువుంటే అతను కూడా బాగానే అన్యాయం చేయగలడు. మొత్తం మీద మానవుని మనసులో మాత్రం అన్యాయం చేసే ప్రవృత్తి, దొంగతనం చేసే ప్రవృత్తి పూర్తిగా ఉన్నాయి. అసలైతే మతం యొక్క పుట్టుక ఏమై ఉంటుంది అంటారు? కొన్ని విచిత్రమైన విషయాలు ప్రకృతిలో చూసి మనిషి ఆశ్చర్యపోయాడు. ఆ ఆశ్చర్యపోయిన దానికి ఏదో ఒక పేరు పెట్టి నమ్మేవాడు. నా నమ్మకాలే చిన్న మతంగా తయారని తర్వాత సైన్స్ వచ్చి మతాలని దెబ్బతీయటం మొదలుపెట్టింది. ఇప్పుడు
ఇదివరకు ఏవైతే ఆచారాలు ఆశ్చర్యాలు అనుకున్నారో, ఏవైతే వింతలు అనుకున్నారో వాటిని నెమ్మదిగా సైన్స్ విప్పదీస్తూ ఉంది, వాటికి తగిన వివరణలు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా నాస్తికులు కూడా ప్రపంచంలో ఎక్కువ అవుతున్నారు, ఆస్తికులు తగ్గిపోతున్నారు. ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలకి సైన్స్ జవాబు చెప్పలేకపోవచ్చు. సైన్స్ అనేది ఒక మంత్రమే కాదు కదా, అది నెమ్మదిగా మానవుల అనుభవాలు బట్టి పైకి వచ్చింది తప్ప అది మంత్రాపూర్వకంగా ఏం తయారు కాలేదు. కాబట్టి మానవ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, సైన్స్ పెరుగుతూ ఉంటుంది. సైన్స్ పెరిగిన కొద్దీ కూడా కొన్ని ఆచారాలని, కొన్ని వింతల్ని, కొన్ని ఆశ్చర్యాలని విడమర్చి చెప్పగలుగుతుంది. కానీ మతం మాత్రం వీటినన్నింటినీ కూడా ఏదో తెలియకపోయినా కూడా ఏదో ఒక కారణం చెప్పి మానవుల్ని అజ్ఞానం ఉంచుతుంది. తర్వాత టాపిక్ లోకి వెళ్తే, బంధాలు బంధుత్వాలు మనిషే సృష్టించుకున్నారంటారా? బంధాలు బంధుత్వాలు కొన్ని సహజంగానే ఉంటాయి. ఇప్పుడు తల్లి కొడుకు ఉంటారు, వాళ్ళకి బంధం ఉంటుంది. తండ్రి కొడుకుకి బంధం ఉన్నా లేకపోయినా కూడా తల్లి కొడుకు బంధం మాత్రం ఎవరు కారణం లేరు. అలాగే కొన్ని కొన్ని వరుసల వలన బంధుత్వాలు ఏర్పడతాయి. కానీ అనవసరంగా నేను ఎన్నో ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి బంధుత్వాలతో కలుపుకోవడం అనేది మాత్రం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మా ఇంటి పేరు తిప్పిరెడ్డి. ఎవరు మా నాన్నతో కానీ మా తమ్ముడితో కానీ వెళితే బంధుత్వాలు ఉంటాయి. కానీ ఎక్కడో ప్రెస్ పాటలోనో ఎక్కడో పాకాలపాట్లోనో ఉన్న వాళ్ళకి నాకు కూడా బాంధవ్యం అంతకట్టం అంటే అది మంచి పద్ధతి కాదు. బంధుత్వాలు ఒక పరిమితి ఉండాలి తప్పితే విస్తృతంగా దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా బంధుత్వాలు విస్తరించకూడదు నా ఉద్దేశంలో. తెలివితేటలు చదువు ఒకటే అంటారా? కాకపోవచ్చు. చదువు ఉంటే తెలివితేటలు పెరుగుతాయి అన్న అనుమానం లేదు. కానీ చదువు లేని వాళ్ళకి కూడా తెలివితేటలు ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయంలో కొంతమంది అది నీడి కట్టడం, అదే ఏదో ఒక వ్యవసాయంలో ఆ పగ్గాలు పోవటం అనేది ఎన్ని ఉంటాయి. వాళ్ళకి చదువు లేకపోయినా సరే వాళ్ళకి ఆ విషయాల్లో మంచి తెలివి ఉంటుంది. ఇప్పుడు వడ్రంగులు ఉన్నారు, వాళ్ళకి చదువు లేకపోయినా సరే వాళ్ళ వడ్రంగి పనుల్లో వాళ్ళకి మంచి తెలివి ఉంటుంది. కాబట్టి తెలివికి చదువుకి అంతగా సంబంధం లేదు. కానీ తెలివిని పెంచుకోవడానికి మాత్రం చదువు బాగా 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 ఉపయోగపడుతుంది. అన్నీ తెలిసిన వాడు ఏమో అణిగిమణిగి ఉంటాడు, ఏమీ తెలియని వాడు ఎగిరెగిరి పడతాడు అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? పూర్తిగా నిజం ఇది. ఏమి తెలియని వాడు ఎక్కువగా నాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పి అంటుంటాడు. తన మూర్ఖత్వం ఎంతో కూడా తను అంచనా వేసుకోలేడు. కానీ తెలియగలవాడు మాత్రం తను ఎంత మూర్ఖత్వం ఉంది, తనకి అంత తెలియదు మాత్రం కొద్ది గొప్ప సుమారుగా అంచనా వేసుకోగలడు. చదువు లేని వాడు కానీ మూర్ఖుడు కానీ ఇక ఇదే ఎంతవరకు కానీ దీని తర్వాత ఏదీ లేదని చెప్పి ఒక హద్దును పెట్టుకుంటాడు అతను. ఇక నాదే తెలివి అనుకుంటాడు కూడా ఒకప్పుడు. అదే తెలియగల వాళ్ళతో మాత్రం నేను ఇంత మూర్ఖుడిని అని ఆశ్చర్యపోతాడు. తెలియలేని వాడు మాత్రం నేను ఇంత తెలియగలవాడిని అని ఆశ్చర్యపోతాడు. పిట్ట కొంచెం కూత ఘనం అంటారు. దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి? అంటే పిట్ట కొంచెం కోతగనం అంటే నిజంగా ఇది పిట్టకు సంబంధించి మాత్రం కాదు. చిన్నపిల్లగాళ్ళు అతిగా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. అటువంటిప్పుడు వాళ్ళు అంటారు పిట్ట కొంచెం కోతగనం అంటారు. నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నువ్వు ఇంత ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పి అనే ఒక ధోరణిలో ఈ సామెత ఏర్పడింది, పిట్ట కొంచెం కోతగనం అని. చదువు వలన పేదవాడు ధనికుడయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంది. చదువు వల్ల పేదవాడు ఉద్యోగాలు చేసి ధనికుడయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేయకపోయినా సరే ఏదైనా ఇట్లనే అప్లికేషన్ రాసి పెట్టి కానీ ఏదైనా పొలం కొలతలు కొలిచి కానీ అట్లా కూడా కొంత డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. చదువు వల్ల మాత్రం డబ్బు సంపాదించుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. చదువుకోకుండా సంపాదించలేరంటారా? చదువుకోకుండా సంపాదించవచ్చు, కానీ పరిమితం చాలా. చదువు ఉంటే ఎక్కువగా సంపాదించవచ్చు, చదువుకోకుండా కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు మేస్త్రీలు కానీ మరి కూలి మనుషులు కానీ వీళ్ళంతా కూడా చదువు లేకుండా కూలి పని చేసి సంపాదించుకున్నారు కదా. కానీ చదువు ఉంటే మాత్రం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు. చదువు అనేది అవకాశాలు తక్కువ. ఒకప్పుడు వ్యాపారం చేసి చదువు కోట్లు సంపాదించవచ్చు. అయినా సరే అతనికి చదువుకున్న వాళ్ళు అండగా ఉండాలి. ఒక చదువుకున్న వాళ్ళని పక్కన పెట్టుకుని మాత్రమే అతను సంపాదించగలడు, కానీ లేకపోతే సంపాదించలేడు అతను. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. ఎంతవరకు వాస్తవం? నేను అసలు నమ్మను ఇది. భార్యాభర్త సమానమని నా ఉద్దేశం. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, స్నేహితుల్లాగా మంచి సర్దుబాటుతో ఉంటే ఆ దాంపత్యం స్వర్గానికంటే తక్కువ ఉండదు. కానీ అటువంటి సర్దుబాట్లు లేవు, అటువంటి అవగాహన లేవు.
ఆ తర్వాత రాగద్వేషాలకు అతీతంగా లేరు, తర్వాత కాంప్లెక్స్కి అతీతంగా లేరు. కాబట్టి దాదాపు సంసారం సుఖంగా ఉంటుందని ఆశించడం అది పెద్ద సాహసం అవుతుంది. దాదాపు కుటుంబాలు ఏ సంవత్సరాలు కూడా సుఖంగా ఉండవు, సర్దుబాట్లు అనేవి ఉండవు. పెద్ద మనస్తత్వ శాస్త్రవేత్తలైనా సరే సర్దుబాట్లు చేసుకోలేక నానా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనసు కలవటం మాత్రం చాలా కష్టం. కలవదు అనుకోని మనం జీవించడమే మంచిది. కలుస్తుంది అని ఆశపడి నాశనం కావడం మాత్రం మంచిది కాదు. ఆ సామెత వెనుక ఏంటి పరమాత్మ? ఏ సామెత? పతియే ప్రత్యక్ష దైవం అంటే ఏంటి అసలు? ఏదో అట్లా మనుస్మృతి వాళ్ళంతా కూడా ఏదో ఆడవాళ్ళని చూసి ఆడవాళ్ళని అణగదొక్కుదామని పెట్టిన ఆచారాలే. అయితే ఆడవాళ్ళని మాత్రం ఎన్ని ఆచారాలు పెట్టినా కూడా పతి ప్రత్యక్ష దైవం అన్నా సరే పతిని ఎప్పుడు కూడా దైవంగా ఎప్పుడూ భార్య చూడలేదు. కాకపోతే ఆచారానికి మాత్రం అనుగుణంగా ఉంటుంది. భర్తను తిరస్కరించగలదు కానీ భార్య ఆచారాన్ని తిరస్కరించలేకపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు భర్త చనిపోయినప్పుడు గాజులు పొగలు కొట్టుకోవాలనే ఆచారం ఉంది. ఆ ఆచారాన్ని మాత్రం తిరస్కరించే ధైర్యం మాత్రం ఏ ఆడవాళ్ళకి లేదు. కానీ భర్తను మాత్రం దైవం కాదు, వాడిని బానిసలాగా కుక్కలాగా చూసే ధైర్యం మాత్రం ఉంది. ఇన్ని ఆచారాలు, ఇన్ని సామెతలు ఉన్నా సరే, ఇన్ని మనుస్మృతులు ఉన్నా సరే భర్తను మాత్రం భార్య తిరస్కరించగలదు, కానీ ఆచారాన్ని మాత్రం తిరస్కరించలేదు. మీరు పదే పదే చెప్పే సామెత ఒకటి, ఎంత మూర్ఖురాలైనా ఏంటది? అవును, మన ఊళ్ళో ఉన్నారు ఒక జోరుబోని కృష్ణ అయిన ఒక అతను ఉన్నాడు. ఎంత మూర్ఖురాలైనా సరే తన మాట నెగ్గించుకుంటుంది, ఎంత తెలివైన వాడైనా తన మాట నెగ్గించుకోలేడు. అంటే ఇది భార్యాభర్తల విషయంలోనే, మిగతా విషయాల్లో, మిగతా వాళ్ళలో కాదు. ఎంత తెలివి తక్కువ భార్య అయినా సరే తన మాట నెగ్గించుకుంటుంది, ఎంత తెలివైన భర్త అయినా తన మాట నెగ్గించుకోలేడు అని చెప్పి అన్నాడు అనమాట. తర్వాత ఇంకోటి కూడా దమలైన ఒక అతను చాలా ముసుగు చదువులేని వాడు. వీళ్ళంతా చదువులేని వాళ్ళే. అతను కదా ఆడదాని మాట వినకపోతే బుద్ధే లేదు అని అన్నాడు. తర్వాత ఇంకొక అతను భార్యకి మాత్రం దాసోహం అని చెప్పి అన్నాడు ఒక అతను. ఇవన్నీ వాస్తవాలే అంటారు. ఇవన్నీ కాచి వడపోసిన సత్యాలు. వీళ్ళు చదువు రాని వాళ్ళైనా సరే మహా మేధావుల కంటే, చట్టాలు చేసే వాళ్ళ కంటే, పెద్ద పెద్ద జడ్జిల కంటే కూడా నా దృష్టిలో ఈ చదువు రాని వాళ్ళే తెలియని వాళ్ళు. ప్రతివ్రతకి తేడా ఏంటి? ఏంటండి? ప్రతివ్రత అనే మాట మాత్రం నేను వినలేదు. పతివ్రత అంటే వ్యభిచారం చేయకుండా భర్తతోనే ఉండి, భర్త కరసనలో మెరుగుతూ, భర్త ఆజ్ఞల్ని పాటిస్తూ, భర్తతో పాటు సహజీవనం చేస్తూ వ్యభిచారం చేయకుండా ఉండే మనిషిని పతివ్రత అంటారు. భర్త తప్ప ఇంకొకరు మనసులోకి కూడా రాకూడదు, కనీసం ఒక పాడు ఆలోచన కూడా రాకూడదు ఇతర పురుషుల మీద, ఆమెను పతివ్రత అంటారు. కానీ అది కేవలం పుస్తకాలు ఉంటుంది తప్పితే అటువంటి పతివ్రతలను వాస్తవ జీవితంలో ఎవరు ఉండరు. మరి అట్లా భర్తకి ఏం పేరు ఇస్తారు? భర్తకి ఏకపత్ని వృతుడనో ఏదో అంటుంటారు. భర్త కూడా వ్యభిచారం చేయకుండా ఉండాలంటారు, అలా అంటారు. కానీ భర్తల్లో కూడా అచ్చం భార్యనే దృష్టిలో పెట్టుకొని ఇతర ఆడవాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండేవాళ్ళు కూడా లేరు. ఆడవాళ్ళలో పతివ్రతలు ఎలాగా ఉండరు, మగవాళ్ళలో కూడా పవిత్రులు అలాగా ఉండరు. మనిషి చెడ్డ పేరు సంపాదించినంత ఈజీగా మంచి పేరు సంపాదించడం అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? పూర్తిగా నిజం. చెడ్డ పేరు సంపాదించడానికి పెద్దగా తెలివి అవసరం లేదు. ఏదైనా చెడు పని చేయడం చాలా తేలిక, మంచి పని చేయడం కష్టం. ఒక మనిషిని మంచిగా మార్చడం చాలా కష్టం. ఒక మనిషికి పాడు మాటలు చెప్పి, చెడు మాటలు చెప్పి వాడిని చెడు మనిషిగా తయారు చేయడం తేలిక. ఆ చెడు పని చేయడం మాత్రం మనిషికి చాలా తేలిక, మంచి పని చేయడం చాలా కష్టం. మంచి పని చేసి కూడా ప్రపంచంలో బతకడం కూడా చాలా కష్టం. కొంతమంది ప్రజలు విప్లవాన్ని తట్టుకోవడానికి కూడా మంచితనాన్ని వదులుకొని చెడు మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. మంచితనం ఉంటే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, నాశనం అవుతున్నాం, మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మంచితనాన్ని వదులుకొని చెడుతనాన్ని ప్రారంభిస్తారు. అది కాబట్టి మంచి చాలా కష్టం, చెడు చాలా తేలిక. చెడుని మాత్రం ఎవరు అడ్డుకోవట్లేదు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉందంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నేనైతే నమ్మను. కాకపోతే కొంతమంది విషయంలో నిజం కావచ్చు, కానీ ప్రతి మగాడి వెనుక కూడా ఆడ మనిషి ఉంటుందని నేను అనుకోను. చాలా మంది మగవాళ్ళ అపజయం వెనక కూడా ఆడవాళ్ళ హస్తం ఉంటుంది. ఎక్కువగా అపజయాలకి, నాశనానికి ఆడవాళ్ళ హస్తం ఉంటుంది తప్పితే విజయానికి మాత్రం ఆడవాళ్ళ హస్తం చాలా చాలా అరుదు. మగాడు దేనికన్నా బానిస అవుతున్నాడు అంటే దాని వెనక కూడా ఆడది ఉంటుంది అంటారు. ఎంతవరకు నిజం?
ఆ, కొంతవరకే నిజం. మొత్తం మీద ఇప్పుడు ఆ, మద్యానికి మగవాడు బానిస అవుతుందంటే కొంతవరకు భార్య ఆ, భార్యకి భార్య బాధ్యత ఉంటుందని నా ఉద్దేశం. కానీ ప్రతి చెడు అలవాటుకి, ప్రతి దుర్వ్యసనానికి కూడా భార్య కానీ లేకపోతే ఒక ఆడమనిషి కానీ వాళ్ళ హస్తం ఉంటుందంటే మాత్రం నేను ఒప్పుకోను. కానీ మొత్తం మీద చెడిపోవడానికి మాత్రం భార్య హస్తాలు కానీ ఆడవాళ్ళ హస్తాలు కానీ చాలా ఉంటాయి. ఆ, భర్తనే కాదు మగవాళ్ళని కూడా ఆడవాళ్ళు చెడగొడతారు. తర్వాత టాపిక్ లోకి వెళ్తే, మనిషి చేసే తప్పులు తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తనకు దుఃఖాన్ని కలిగిస్తాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? కొంతవరకు నిజమే. కొంతమంది తమ తప్పులు చేసినా కూడా జీవితాంతం కూడా గుర్తింపు లేకుండా, జీవితాంతం కూడా వాటిని గుర్తించుకోకుండా చచ్చిపోయేటప్పుడు కూడా ఇది అదే సహజమేదే, ఇది మానవ సహజం అని చెప్పి అనుకొని చచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది తమ చేసిన తప్పులకు పశ్చాత్తాపడి చివరి దశలో కానీ లేకపోతే ఏ దశలోనైనా సరే పశ్చాత్తాపడి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. మనిషి చనిపోయాక ఆత్మ శరీరం విడిపోతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నేను మాత్రం ఆత్మని నమ్మను. శరీరం నుంచి ప్రాణం పోతుంది, ఇక అంతే. ఆ తర్వాత పునర్జన్మలు కానీ ఏమి ఉండవు, ఆత్మ ఉండదు, ఏది ఉండదు. ఈ ఆత్మ పోయి వేరే జంతువుల శరీరంలో కలుస్తున్నాను ఏదో అని అంటుంటారు, వీటిని నమ్మను. ఈ శరీరం ఇంతవరకే, ఈ శరీరం పోయిన తర్వాత ఇక అంతే, సమాప్తం, అంతకంటే ఏం జరగదు. మనిషికి సమస్య వస్తే ప్రాణం తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఆవేశంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, కానీ ఆత్మహత్యలు చేసుకోవడం అంత మంచిదేం కాదు. ఆత్మహత్య పాపం అని కానీ లేకపోతే శిక్ష అని కానీ, అది ఆత్మహత్య శిక్ష అని చెప్పి అంటుంది, చట్టం అంటుంది, కానీ అది నేను పెద్దగా పట్టించుకోను. ఆత్మహత్య పాపం అంటారు మతం వాళ్ళు, అది కూడా నేను పట్టించుకోను. కానీ ధైర్యం చెడి పెద్దానికి ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదు. ఎంత ఆవేశం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇది వచ్చినా సరే ధైర్యంగా ఉండి ప్రాణం తీసుకోకుండా బతికిన 4 రోజులు కూడా బతికి చేస్తే మంచిదే, కానీ స్వయంగా ప్రాణాన్ని తీసుకోవడం మాత్రం మంచిది కాదు. అయితే ఒక సిద్ధాంతం కోసం ప్రాణాన్ని అర్పించడం మాత్రం తప్పని అనుకోను. అవసరమైతే ఒక సిద్ధాంతం కోసం ప్రాణం అర్పించడం మంచిదే, కానీ ప్రతి సిద్ధాంతానికి ప్రాణం అర్పించడం కూడా అంత తెలియనిదేం కాదు అసలు. అంటే బ్రతికుండే సాధించాలంటారు, చచ్చిపోయాక ఏం సాధించలేం కాబట్టి. అవును, బ్రతుకుండగానే సాధించాలి. ఏదైనా కూడా చచ్చిపోయిన తర్వాత అసలు సాధించడానికి మనిషి ఉండడు, ఎవరు ఉండరు, ఏది ఉండరు. కాబట్టి ఏది చేసినా కూడా బ్రతుకున్నప్పుడే చేయాలి, కానీ చచ్చిన తర్వాత ఇక ఏది చేయడం అనేది జరగదు, అసలు ఉండదు. చదువు గురువు సంబంధం ఎలా ఉండాలంటారు? గురువు దేవో భగవాన్ అంటారేమో, కానీ గురువు దేవుడు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఒక కుర్రాడు బీఈడి ఏదో పాస్ అవుతాడు, లేకపోతే ఏదో పాస్ అయ్యి ఉద్యోగం, ఒక టీచర్గా ఉద్యోగం పొందిన తర్వాత నిన్నటిదాకా గురువు కానివాడు ఒక రోజులో గురువు దేవుడు అవుతాడంటే మాత్రం నేను ఒప్పుకోను. టీచర్ని దేవుడు అంటే నేను ఒప్పుకోను. టీచర్లు ఎన్నో అవలక్షణాలు ఉంటాయి. టీచర్లు ఎంతో హాని చేస్తారు విద్యార్థులకి, కానీ మంచి టీచర్ అయితే మాత్రం దేవుడు అనొచ్చు. టీచర్ ఏంటి, మంచివాడు ఎవడైనా సరే మంచివాడిని దేవుడి కింద మనం కొలవటం మంచిది. మంచివాడికి గౌరవం అయిపోతే మనకు అసలు బ్రతికే లేదు. మంచివాడే దేవుడు. అతను తండ్రి కానీ, తల్లి కానీ, గురువే కానీ, స్నేహితుడే కానీ, ఎవరైనా కానీ మంచితనం ఉంటే దేవుడు. మంచితనం లేకపోతే ఎవరు దేవుడు కాదు. గురువుని కూడా నేను ఒప్పుకోను. గురువుల్లో పరమ దుర్మార్గులు ఎంతో మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. కాబట్టి గురువుకి నేను అంత ప్రాధాన్యం ఇవ్వను. కోటి కోసం కోటి విద్యలు అనే సామెత వెనుక పరమార్థం ఏంటి? అన్నం లేకపోతే మరి ఏదో ఒకటి పని చేయాలి కదా. ఏదో ఒక ఈ పని కావచ్చు, ఆ పని కావచ్చు, ఈ పని అని మార్చుకుంటూ ఈ పనిలో రాణించకపోతే ఇంకో పని కావచ్చు, ఇంకో పని అట్లా మార్చుకుంటూ ఉంటారు. అందుకని కోటి కోసం కోటి విద్యలు అంటారు. ఆ సామెతలో వాస్తవం కూడా ఉంది. అంటే తినడానికి అనేకమైన విద్యలు నేర్చుకోవాలంటారా? తప్పనిసరిగా ఏదో ఒకటి, లేకపోతే మనం తినడానికి ఏదో ఒకటి సంపాదించుకోవాలి. సంపాదించుకోవడానికి మరి ఉన్న డబ్బుని ఉపయోగించుకోవడానికి కూడా ఏదో ఒకటి విద్య ఉండాలి కదా. ఉన్న డబ్బును కూడా ఉపయోగించుకోవడానికి కూడా తెలివి ఉండాలి. కాబట్టి పెద్దకి సంపాదించుకోవడానికి మాత్రం విద్య తప్పనిసరి. విద్య అంటే చదువునే కాదు, తెలివి కానీ, నేర్పడతనం కానీ ఏదో ఒకటి ఉండాలి తప్పకుండా. ఇప్పుడు కూలి మనిషి పొట్ట కోసం పని చేసుకుంటాడు, అది కూడా విద్యే.
అది చదువు కాకపోయినా సరే అది కూడా ఒక విద్య అనమాట. ఆడని వడ్రంగి ఏదో ఒక చేస్తారు, ఒక పని చేస్తారు, ఒక పనిముట్టు చేస్తారు, అది కూడా విద్య. చదువు కాకపోతే చదువు కాదు కానీ విద్య చేస్తారు. అయితే అది ఒక కళ. కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు, దీని వెనక ఉన్న పరమార్థం ఏంటి? కుక్క కరిస్తే చెప్పు దెబ్బ నిజంగానే వాస్తవంగా చెప్పు తీసుకుని కొడతారు కూడా, కానీ అట్లా కొట్టిన ఉపయోగం మాత్రం ఏం లేదు. ఈ సామెతలోని పరమార్థం మాత్రం నిజమే. ఏదైనా చెడు చేస్తే దానికి తగిన శాస్తి చేయటం మాత్రం మంచిది. తగిన శాస్తి చేయటానికి కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు. మంచి పనికి ఏదైనా చేస్తే అది శాస్తి కాదు, చెడు పనికి ఏదైనా వ్యతిరేకంగా చేసిందే శాస్తి అవుతుంది. కానీ మంచి పనికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే దాని శాస్తి అనరు. కాబట్టి చెడు పని చేసిన వాడికి తప్పకుండా శాస్తి జరగాలి. అంతే తప్పితే ఈ చెడుని క్షమించాలి, పాపాన్ని క్షమించాలి దేవుళ్ళలాగా అంటే మాత్రం పెద్దగా సమాజానికి ఉపయోగం ఉండదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టండి అంటారు, ఇది ఎంతవరకు నిజం? పూర్తిగా నిజం. ఎందుకంటే చిన్నది కదా అని చెప్పి నిర్లక్ష్యం చేసి ఏ సమస్యనైనా కూడా వదలకూడదు. పూర్తి జాగ్రత్తతో ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. పాము పామునే కాదు, అది సామెతనే, కానీ పామును కూడా నిజంగా పెద్ద కరకుండా కొట్టాలి. కానీ ఏ సమస్యనైనా కూడా బాగా ఆలోచించి పరిష్కరించుకోవాలి. కానీ ఇది చిన్న సమస్య కదా అనుకుంటే మాత్రం కష్టమే. పూర్తిగా దాని మీద ధ్యాస పెట్టి, చిన్న సమస్య పెద్ద సమస్యను పూర్తిగా ధ్యాస పెట్టి దాన్ని పరిష్కరించుకోవాలి. నేటి సమాజంలో ఆస్తికిచ్చిన విలువ కన్నవారికి ఇవ్వట్లేదు అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? నిజమే. అది ఆస్తికి మాత్రం అందరూ విలువిస్తున్నారు, చదువుకు కూడా చాలా తక్కువ విలువిస్తున్నారు. ఎక్కడో ఒకళ్ళు ఆస్తికి విలువ కానీ చదువుకు విలువిస్తారు, కానీ చాలా మంది ఆస్తికి విలువిస్తున్నారు. తండ్రికి విలువరు, కొడుకు విలువరు, ఎవరికి విలువరు. ఆస్తి ఉంటే మాత్రం ఆస్తికి విలువిస్తున్నారు. ఆ ఆస్తి దగ్గర ఆస్తి నుంచి ఎంత మనం సంపాదించుకుందాం, ఎంత కలుద్దామనే ఉద్దేశాలు ఉంటాయి తప్పితే చదివింది కదా వాడికి గౌరవం ఇద్దామని చెప్పే భావం చాలా తక్కువగా ఉంది ప్రజల్లో. ఆస్తి ఉన్నదికి ఎక్కువగా గౌరవం ఇస్తున్నారు. తర్వాత టాపిక్ లోకి వెళ్తే, మనిషి పుట్టుక వెనుక పరమార్థం ఏంటి? మనిషి పుట్టుక వెనుక పరమార్థం ఇతరుల కోసం జీవించడం. అంటే ఇతరుల కోసం మన డబ్బుని వృధా చేయడం కాదు, ఇతరులకు మేలు చేయటం. కీడు చేయకుండా ఉన్నా పర్వాలేదు, మేలు చేయకుండా కీడు చేయకుండా ఉంటే చాలు. మేలు చేస్తే మరీ మంచిది. కానీ సాయం చేసి డబ్బుని వృధా చేసుకోవడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? ఎక్కువ కాలం జీవించాలంటే ఆహార నియమాలు పాటించాలి, వ్యాయామం చేయాలి. ఆహార నియమాలంటే పూర్వం మహర్షులు గారు చెప్పేట్టుగా సాత్విక ఆహారం అంటే నాకు నమ్మకం ఉంది. ఋషులు నాకు నమ్మకం లేకపోయినా సరే వాళ్ళు చెప్పిన మాట సాత్విక ఆహారం అనేది నమ్మకం నాకు. ఎక్కువగా మసాలాలు, ఎక్కువగా నెయ్యి ఇది వాడకుండా సాత్విక ఆహారం తినుకుంటూ వ్యాయామం చేసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు జీవించవచ్చు నా ఉద్దేశం. అందులో మళ్ళీ విచారాలు, బాధలు లేకుండా జీవితాన్ని గడిపితే మరీ మంచిది. జీవితం యొక్క విలువ ఏమై ఉంటుంది? జీవితం యొక్క విలువ మానవ జన్మే చాలా విలువైంది ఇతర జంతువుల కంటే. కానీ మనం మానవులుగా జీవితాన్ని గడిపితేనే విలువ. మనలో మరి జంతువు లక్షణాలు కానీ రాక్షస లక్షణాలు కానీ లేకుండా ఉంటేనే మన జీవితానికి విలువ. మనిషి ప్రవర్తన ఎలా ఉండాలంటారు? మనిషి ప్రవర్తన ఇతరుల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలని మాత్రం నేను అన్నాను. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. ఇతరుల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇతరులకు కీడు చేయకూడదు. మరి మనం సాధ్యమంత నీతిగా, పూర్తిగా నీతిగా ఉంటాం అసంభవం. సాధ్యమంత వరకు నీతిగా ఉంటాం మంచిది. ఒకళ్ళ సొమ్ము దోచుకోకుండా, ఒకళ్ళ మనసుకు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా పోయేది చాలు. మత గ్రంథాలు మనిషి జీవితం గురించి ఏమంటున్నాయి? మత గ్రంథాలు ఎన్నో నియమాలు చెప్తున్నాయి. అవన్నీ కూడా సాధ్యమైనవి కావు. వాటి వల్ల ఉపయోగం కూడా లేదు. ఏదో బ్రహ్మచర్యం చేయమని, లేకపోతే తపస్సు చేసుకోమని, లేకపోతే ఏదో కఠిన వ్రతాలు పాటించమని ఇవన్నీ చెప్తారు. వీటి వల్ల నా ఉద్దేశంలో మాత్రం ఏమీ ఉపయోగం లేదు. మత గ్రంథాలు చెప్పినట్టుగా జీవించడం అనేది నా ఉద్దేశంలో అనవసరం. పిల్లల వలన ప్రయోజనం ఏంటి? పిల్లల వలన ప్రయోజనం ఈ మానవజాతి మనుగడ సాగిస్తూ ఉంటుంది. అయితే పెళ్లి వల్లనే పిల్లలు పుట్టాలని మాత్రం అంటే మాత్రం నేను ఒప్పుకోను. పెళ్లి లేకుండా కూడా పిల్లల్ని కనవచ్చు. పిల్లల్ని వీలైతే ఎవరైనా పోషించచ్చు, లేకపోతే ప్రభుత్వం పోషించాలి. పిల్లలు లేకపోతే అసలు ఇది ప్రపంచమే ఆగిపోతుంది కదా. అందుకని పిల్లలు ఉండటం ఉపయోగం. కానీ పెళ్లి ఉండటం మాత్రం ఉండాలని మాత్రం
ఎవరూ లేదు. మనిషి జీవితం మొత్తం సంపాదన మీదే ఉంటుంది, కానీ మనిషి చనిపోయిన తర్వాత ఏమీ తీసుకెళ్ళని పరిస్థితి. దీన్ని మీరేమంటారు? మనిషి చనిపోయిన తర్వాత మనం ఏమీ తీసుకెళ్ళలేము, కట్టకపోతామని కూడా నోటుగా జనం అనుకుంటారు. కానీ మనిషికి మాత్రం డబ్బు చాలా అవసరం, సంపాదించడం కూడా చాలా చాలా అవసరం. ఎంత సంపాదించాలి అనే దానికి లిమిట్ మాత్రం లేదు. కానీ ధర్మంగా సంపాదించాలి, అధర్మంగా సంపాదించకూడదు, అవినీతిగా సంపాదించకూడదు అనేది నా సిద్ధాంతం. అయితే సంపాదనతో పాటు కొంత ఖర్చు చేసి అనుభవించడం కూడా నేర్చుకోవాలి. పూర్తిగా సంపాదిస్తూ కొరబెట్టుకుంటూ పోయి ప్రజలాగా జీవించడం అనేది పరమ అసహ్యం నాకు. కొంత సంపాదించాలి, కొంత సరిపోయినంత వెనకేసుకోవాలి, అనుభవించాలి. ఆయా వయసుని బట్టి అనుభవించడం కూడా చాలా అవసరం. డబ్బుని అనుభవించుకోవాలి, వినియోగపరచుకోవాలి, కొంత కూడబెట్టుకోవాలి వృద్ధాప్యం కోసం. మనిషి మనస్సు కోరికలకు పుట్టింది అంటారు, వాస్తవమేనా? నిజమే, మనసులో కోరికలు ఉంటాయి. బౌద్ధ మతం లాంటి మతాలు కొన్ని కోరికలు ఉండకూడదు అని చెప్తాయి. కానీ నేను బౌద్ధ మతంతో ఏకీభవించను. మనిషికి కోరికలు ఉండాలి, కానీ అవి మంచి కోరికలు ఉండాలి. స్వార్థపూర్వకమైన కోరికలు కాకుండా ఒక మంచి కోసం, అనుభవించడం కోసం కోరికలు ఉండాలి. కానీ కోరికలు లేకపోతే అసలు మనిషికి అభివృద్ధి ఉండదు. ఏ పని చేయడానికి ముందుకు పోడు, రీసెర్చ్ చేయడు, పరిశోధన చేయడు, ఏమీ చేయడు. అందువల్ల మనిషికి కోరికలు ఉండటం ముఖ్యం, చాలా అవసరం. ఆ కోరికల కోసం జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోవటం మూర్ఖత్వం. మనిషి సమాజం కోసం బ్రతకాలా, తన కోసం బ్రతకాలా? ప్రాథమికంగా అయితే మనిషి తన కోసం బ్రతకాలి. తను సుఖపడుతూ సమాజానికి కూడా కొంత సేవ చేస్తే మంచిది. కానీ తన విషయాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోయి అతను సమాజ సేవ చేయడం అనేది మాత్రం నాకు ఇష్టం లేదు. అందమైన భార్య దొరికిన వారికి, అర్థం చేసుకునే భార్య దొరికిన వారికి ఏమిటి తేడా? వారి జీవితం ఎలా ఉంది? అర్థం చేసుకునే భార్య గాని, అర్థం చేసుకునే భర్త గాని ఉండి సర్దుబాటు చేసుకుంటే మాత్రం ఆ పెళ్లి స్వర్గమే. కానీ అలాంటివి మనం ఆశించడం కూడా పొరపాటే. కనీసం కళ్ళు కూడా ఊహించకూడదు. అందుకని పెళ్లి మీద ఆశ వదులుకొని అసలు పెళ్లిని మనం చేసుకోకుండా ఉంటే మంచిది. అందమైన భార్య అంటే కొన్ని సామెతలు ఉంటాయి. అందమైన భార్య ఉన్నా కూడా రోడ్డు పక్కన చేరున్నా ఒకటే అని చెప్పి అంటారు. అందమైన భార్యకి కాపలా కాసుకోవాలి, చేరుకి కాపలా కాసుకోవాలని. కానీ అందమైన భార్య ఉండటం మంచిదే. కానీ మనం ఎంత కాపలా కాసినా ఉపయోగం లేదు. ఆమె మనసుని మాత్రం మనం ఏమీ చేయలేము. అందమైన భార్య కానీ, అందమైన భర్త కానీ, అందమైన వాళ్ళు ఉంటాం కానీ ఎవరైనా కోరుకుంటారు సహజంగా. కానీ వాళ్ళకి మంచి గుణాలు కూడా ఉండటం అవసరం. అందం కంటే నేను గుణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. గుణం అంటే ఎట్లా ఉండాలంట? గుణం అంటే మంచితనం అన్నమాట. మనం ఇతరులకు మేలు కోరటం, ఇతరులు మంచి కోరటం, ఇతరులకు మంచి చేయనక్కర్లా, కనీసం ఇతరుల మంచి కోరుకున్నా చాలు, అదే గొప్ప. అలా ఇతరుల మంచిని కోరటం మంచి గుణం ఉన్నట్టు అనమాట. అయితే మనిషి జీవితం ఈ భూమి మీద నటన మాత్రమేనా? చాలా మంది ప్రచారం కోసం, ప్రదర్శన కోసం జీవిస్తారే తప్పితే ఒక ఆదర్శప్రాయంగా జీవించడం మాత్రం చాలా మంది జీవించడం లేదు. జీవితం నటనని మాత్రం ఒప్పుకోలేదు, కానీ జీవితాన్ని మాత్రం సరైన మార్గంలో వాళ్ళు జీవించడం లేదు. మరి ఎట్లా జీవించాలంటారు? తన జీవితం ఇతరులకు ఇబ్బంది కలగకుండా సాధ్యమంత వరకు, అంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండటం జరిగే పని కాదు. వాడు ఏదో ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి మనం సరైన మార్గాన్ని తప్పకూడదు. మనం సరైన మార్గాన్ని పోతూ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడ్డా మనకు బాధలేదు, ఏదైనా బాధలేదు. అయితే సరైన మార్గం అంటే ఏంటి అనేది నిర్వచనం మనసు చెప్పినట్టుగా పోతే చాలు. అది మన మనసు మనస్ఫూర్తిగా చెప్తే ఆ మార్గాన్ని మనం నడిస్తే అదే సరైన మార్గం. భూమి పుట్టుక, మనిషి పుట్టుక ఎలా జరిగాయంటారు? భూమి పుట్టుక బిగ్ బ్యాంగ్ ద్వారా జరిగింది అని చెప్పి అంటారు. అది దాని గురించి చెప్పేంత విజ్ఞానం నాకైతే లేదు. ఎలా పుట్టిందో నేను మాత్రం చెప్పలేను. అలాగే మనిషి పుట్టుక కూడా డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఏదో ఏకకణ జీవి నుంచి మొదలయ్యి కోతి ద్వారా మనిషి అయ్యాడని అంటారు. దానికి నేను మాత్రం అటు సమర్థించలేను, ఖండించడం లేదు. ఆ సమర్థించేంత విజ్ఞానం లేదు, నువ్వు ఖండించే విజ్ఞానం లేదు. అట్లాగే దేవుడు సృష్టించాడు అంటానికి కూడా నేను సమర్థించేంత విజ్ఞానం నాకు లేదు. మనిషి పుట్టుక ఎలా జరిగిందో నాకు మాత్రం తెలియదు, నేను చెప్పలేను. తర్వాత టాపిక్ లోకి వెళ్తే, జన్మలు ఉంటాయంటారా? ఈ జన్మ ఉంది, కానీ గత జన్మ సంగతి, పునర్జన్మ సంగతి నాకు తెలియదు. నా ఉద్దేశంలో లేవని నేను అనుకోవటం. ఈ జన్మ ఒకటే వాస్తవం, మిగతా జన్మలనే లేవు నా ఉద్దేశం. మనిషి చనిపోయాక మళ్ళీ తిరిగి వేరే విధంగా జన్మిస్తాడంటారా? ఎంతవరకు వస్తుంది? నేను పూర్తిగా నమ్మను. మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమీ కాదు, గాలిలో కలిసిపోవడం తప్పితే అంతకంటే ఏమీ జరగదు. ఆత్మలు గాని, పరమాత్మలు గాని, లేకపోతే ఏదో మనం చేసిన పాపాన్ని బట్టి జంతువుల పుట్టుక పుడతారని, క్రిమికీటకాలు పుడతారని ఇటువంటివన్నీ చెప్పడం పూర్తిగా నేను నమ్మను. అది వాటికి కారణాలు ఏమీ లేవు, ఆధారాలు కూడా ఏమీ లేవు. నాకున్న విజ్ఞానం ప్రకారం కూడా అది నేను
ఒట్టి అబద్ధం చెప్పగలను. మనుషులు పోలిన మనుషులు ఉంటారంటారా? ఉంటారు, తప్పకుండా ఉంటారు. కవల పిల్లలు పోలికి ఒక పోలికతో ఉంటారనే ఉద్దేశం లేదు. ఒకప్పుడు కవల పిల్లలు కూడా పూర్తిగా వాళ్ళ ఆకారం భిన్నంగా ఉండొచ్చు. ఒకప్పుడు కవల పిల్లలు కాకపోయినా సరే అచ్చుగుద్దినట్టుగా ఒక రకంగా ఉండొచ్చు. మనిషిని పోలిన మనుషులు ఉంటారు. అంటే పోలికలు ఉంటాయి, పోలికలు, భౌతికమైన పోలికలు ఉంటాయి. తప్పులకి క్షమాపణ ఉంటుందా? గ్రంథాలు ఏమంటున్నాయి? గ్రంథాలు తప్పుడుకి క్షమాపణ ఉండాలని అంటున్నారు. తర్వాత మతాలు కూడా మీరు మా దగ్గరకు వస్తే మీ పాపాన్ని మేము క్షమిస్తామని అంటున్నాయి. కానీ అదృష్టవశాత్తు కోర్టులు మాత్రం అంటలేదు. మీరు తప్పు చేస్తే మేము క్షమిస్తామని అంటలేదు. కోర్టులు మాత్రం తప్పుకి శిక్ష విధిస్తాయి. నా ఉద్దేశం కూడా ప్రతి తప్పుకి శిక్ష పడాలి. క్షమించడం అనేది మంచిది కాదు. మత గ్రంథాలు కానీ దేవుడు కానీ మా దగ్గరకు వస్తే మేము మీ తప్పును క్షమిస్తామంటే తప్పులు చేసి క్షమాపణ పొంది మళ్ళీ తప్పులు చేయడానికి మనుషులు ప్రవర్తిస్తారు. దానివల్ల ఆ తప్పులు పెరుగుతాయి తప్పితే తగ్గవు. అందుకని తప్పును క్షమించకూడదు. మంచిగా జీవించిన వారికి చెడుగా జీవించిన వారికి ఏమైనా లాభం? ఏమీ లాభం ఉండదు. మంచిగా జీవించిన వాళ్ళు స్వర్గానికి పోతారని కానీ, లేకపోతే మంచిగా జీవించిన వాళ్ళకి ప్రమాదాలు జరగవు, యాక్సిడెంట్లు జరగవు అని కానీ ఏదీ లేదు. చెడ్డగా బతికిన వాళ్ళకి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ పాపాలు పోతారు, వాళ్ళకి అది కీడు జరుగుద్ది, వాళ్ళ కుటుంబాలు నాశనం అయితే ఆర్థికంగా నష్టపోతారు అంటాం. ఇవన్నీ ఒట్టి మాటలు. మంచివాడి జీవితం ఒకే రకంగా కలవచ్చు, చెడువాడి జీవితం ఒకే రకంగా కలవచ్చు. కాకపోతే ఒకళ్ళ తృప్తి కోసం మంచిగా బతకడం, ఒకళ్ళకు ప్రవృత్తి ప్రకారం నేరం చేయడం ఇటువంటివి జరుగుతాయి. కానీ మంచివాడి జీవితానికి మంచి ఫలితాలు ఉంటాయి, చెడువాడి జీవితానికి చెడు ఫలితాలు ఉంటాయని మాత్రం నేను చచ్చినా ఒప్పుకోను. గొప్ప వ్యక్తులు అవ్వాలంటే ఏం చేయాలంటారు? గొప్ప వ్యక్తులు అవ్వాలంటే గొప్పగా ఆలోచించాలి, సాధ్యమైనంత వరకు నిజాలు చెప్పాలి, బాగా ఆలోచించాలి. అసలు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించాలి, ప్రతి విషయాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించి తన ధోరణి ప్రకారం, తన ఆలోచనల ప్రకారం ఒకరికి నీతులు చెబుతూ తను కూడా తన ఆలోచన ప్రకారం నడుచుకుంటూ సాధ్యమైనంత వరకు ఉంటే మనిషి చాలా గొప్పవాడు. చదువు అక్కర్లేదు, దీనికి పెద్దగా ఆస్తి కూడా అక్కర్లేదు. సమాజంలో మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? సమాజంలో మంచి పేరు రావాలంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి మనిషి. తర్వాత కొద్ది గొప్ప చదువుండి ఆలోచించి కొన్ని గ్రంథాలు చదివి వాటిలో ఉన్న మంచితనాన్ని స్వీకరించి ఆ మంచిని ఎదురు వాళ్ళకి చెబుతూ తను పాటిస్తూ ఉంటే మనిషి గొప్పవాడు అవుతాడు, మంచివాడు కూడా అవుతాడు. మనిషి జీవితానికి జంతువు జీవితానికి ఏమన్నా పోలికలు ఉన్నాయంటారా? మనిషి జీవితానికి జంతువుల జీవితానికి పోలికలు ఏమీ లేవు. మనిషికి మాట్లాడే శక్తి ఉంది, జంతువులకి మాట్లాడే శక్తి ఎవరికి లేదు. ఒక మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి ఉంది. ఈ మాట్లాడే శక్తి ద్వారా ఈ ప్రపంచానికి మంచి జరుగుతుంది, కొంత చాలా చెడు జరుగుతుంది. కానీ జంతువుల వలన ఏదైనా ఎవరినన్నా చంపి తినొచ్చు, లేకపోతే ఇంకో జీవితం తినొచ్చు. కానీ జంతువుల వలన ప్రపంచానికి కీడు కలుగుతుందని మాత్రం నేను అనుకోను. క్రూర జంతువులు కూడా ఉండాలి, అన్ని క్రూర జంతువులు కూడా నశించిపోతే ప్రపంచానికి లాభం అంటే మాత్రం నేను ఒప్పుకోను. క్రూర జంతువులు ఉండాలి, సాగు జంతువులు ఉండాలి. ఈ ప్రకృతి సమతుల్యతకి మనుషులు ఉండాలి, జంతువులు ఉండాలి, క్రూర జంతువులు ఉండాలి, సాగు జంతువులు ఉండాలి, అందరూ అన్నీ ఉండాలి. ఏ జంతువు కూడా ఏ జాతి కూడా లుప్తం అయిపోకూడదు. జంతువుల నుంచి మనిషి ఏమైనా నేర్చుకోవచ్చు అంటారా? జంతువుల నుంచి మనుషులు నేర్చుకునేది ఎన్నో ఉన్నాయి. కానీ మనుషుల నుంచి జంతువులు నేర్చుకునేది మాత్రం ఏమీ లేకపోవచ్చు. సాధారణంగా జంతువులలో చాలా మంచి గుణాలు ఉన్నాయి, అవి నేర్చుకుంటే మనిషి బాగుపడతాడు కూడా. ఒంటరి జీవితానికి తోడుగా ఉన్న జీవితానికి ఏముంటుంది? ఒంటరి జీవితం అందరూ జీవించలేరు. తోడుగా ఉంటేనే వాళ్ళకి జీవించబుద్ధి అయింది. లేకపోతే తోడు లేకపోతే ఇది ఉక్కిరిబిక్కిరైనట్టుగా ఉంటుంది వాళ్ళకి. కానీ తోడు వల్ల పెద్దగా ఉపయోగం. మంచి తోడు ఉంటే మాత్రం అంతకు మించిన జీవితం లేదు. ఒంటరి జీవితం అంత దండగా అనిపిస్తుంది. కానీ మంచి తోడు జరగడం దాదాపు అసాధ్యం. అది ఆశించడం కూడా పొరపాటే. ఒంటరిగా జీవించడం నేర్చుకుంటేనే మంచిది. ఎవరైనా ఎక్కడ వచ్చి ఏదన్నా అతిగా మాట్లాడుతున్నా కూడా అతను వెళ్ళి పొమ్మనొచ్చు. కానీ మన ఇంట్లో ఉన్న మనుషులు మనం వెళ్ళిపోమని లేము. కాబట్టి సాధ్యవంతులు ఇంట్లో కూడా ఒంటరిగా ఉంటేనే మంచిది. ఎవరు కూడా తోడు లేకుండా ఉండి మంచిది. తర్వాత ఇంట్లో ఎవరున్నా సరే, తండ్రి కానీ, తల్లి కానీ, భార్య కానీ, ఏ బంధువులు సరే, బాబాయ్ కానీ, తమ్ముడు కానీ, అన్న కానీ, అక్క కానీ, చెల్లి కానీ, ఎవరున్నా సరే వాళ్ళు మనకి దుఃఖాన్ని కలిగజేస్తారు తప్పితే వాళ్ళు మనం సుఖంగా మనల్ని జీవించనివ్వరు. జీవితంలో కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏంటి? కుటుంబం అనేది పూర్వం అనేవాళ్ళుగా జాయింట్ కుటుంబాలు ఉంటే మంచిది, ఉమ్మడి కుటుంబాల ద్వారా చాలా లాభాలు ఉంటాయని అంటారు. కానీ పూర్వం కూడా ఉమ్మడి కుటుంబాల వల్ల జనం సుఖపడ్డారంటే నేను ఒప్పుకోను. ఏదో ఒక పెత్తనం ద్వారా బలవంతాన్ని వాళ్ళు ఉండి చాలా బాధలు పడుకుంటూ చాలా హింసలు గురవుతూ ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవాళ్ళు. అది నాకు మాత్రం ఇష్టం లేదు. సుఖంగా ఉంటే మాత్రం ఉమ్మడి కుటుంబం మంచిదే, ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. కానీ ఖర్చు కోసం చెప్పి ఉమ్మడి కుటుంబాల్లో ఉండి బాధపడే కంటే ఖర్చు కొద్దిగా పెరిగినా సరే విడిపోయి బతకడం మంచిది, భర్తలు బతకడం మంచిది. ఒకవేళ కొడుకులు కూడా పెద్ద వాళ్ళు కూడా బయట పంపించి
విడిగా ఉంటే మంచిది. ఆ తర్వాత భార్య కూడా లేకుండా అసలు ఒంటరిగా ఉంటే మంచిది, ఇంకా నాకు మంచిదని నా ఉద్దేశం. పుట్టుక మొదలుకొని చనిపోయే వరకు మనిషి చేయాల్సిన కార్యాలు ఏముంటాయి? పుట్టుక నుంచి చనిపోయేదాకా మనిషి మంచి పనులు చేసుకుంటూ పోతుంది. అయితే అచ్చం పనుల కోసమే మంచి పనులు చేయటం కాదు, ముందు తన జీవితాన్ని తను సక్రమంగా నడుపుకుంటూ ఇతరులకు మేలు చేస్తూ, మేలు చేయబడి సరే మేలుని కోరుతూ ఉంటే చాలు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా అలా బతికితే చాలు. అందుకంటే పెద్దగా దేవుని పూజించనక్కర్లేదు, పెద్దగా ఏమి చేయాలి, పని మాత్రం చేయాలి. సోమర్తనం మాత్రం పనికిరాదు. పని చేస్తూ కొద్దిగా సంపాదిస్తూ కొద్దిగా అనుభవిస్తూ ఉంటే మంచిది. సమాజానికి మనిషికి పోలికలేంటి? సమాజం అనేది దాదాపు అన్ని కూడా చెడు పనులు చేస్తూ ఉంటుంది. ఒక మనిషి మాత్రం ఏదైనా మంచి పని చేయాలంటే మనిషి మాత్రం చేయగలడు, సమాజం మాత్రం మంచి పని చేయదు. ఎవరో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎవరన్నారు, మ్యాన్ ఈజ్ కైండ్, మ్యాన్ ఆర్ క్రూయల్ అని. ఒక మనిషి మాత్రం దయగా ఉంటాడు, కానీ మనుషులు అవి కలిస్తే మాత్రం వాళ్ళు రౌడీతనంతో ప్రవర్తిస్తారు, ఏదైనా అరాచక కార్యాలు చేస్తారు తప్పితే ఒంటరిగా ఉన్న మనిషి దాదాపు అరాచకం చేయడు, ఆ రౌడీ పని కూడా చేయడు, ఎక్కువ సాధారణంగా చేయడు, చేస్తే చేయొచ్చు కూడా ఎప్పుడైనా సరే. మనిషి తప్పు చేస్తున్నాడంటే దానికి దేవుడే కారణం అనేది నా వాదన. దానికి మీరు మనిషి తప్పు చేస్తున్నాడు అంటే దేవుడు కారణం కాదు, ఎందుకంటే నేను దేవుడు అసలు నమ్మను కాబట్టి దేవుడు కారణం అంటాను అనే ప్రశ్నే లేదు. వాస్తవులు కూడా దేవుడు కారణం అని చెప్పి అనరు. ఏదో మనిషిని ఇక్కడ పంపిస్తాడు, మనం చేసే కర్మలను బట్టి మనం అనుభవిస్తూ ఉంటారు, కానీ మనం చేసే కర్మలకు దేవుడు బాధ్యుడు, మనం బాధ్యులం కాదు అని మాత్రం మత గ్రంథాలు కూడా చెప్తావు. ఏదైనా సరే మనిషి చేసే పనులకు మనిషి బాధ్యుడు. దానికి వాడు పొరపాటు ఏం చేసినా తప్పే చేసినా దానికి తగిన ఫలితం మనిషి అనుభవిస్తేనే మనుషులు తప్పు చేయకుండా ఉంటారు, మనుషులు బాగుంటారు, సమాజం బాగుంటుంది. మగాడు సమాజంలో ఒక వయసు వచ్చిన తర్వాత తప్పు చేయకపోతే తప్పు చేయలేదంటున్నారు, తప్పు చేసినా తప్పు చేసాడని అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఈ మాట అక్షరాల సత్యం. తప్పు చేయకపోతేనేమో దీంట్లో మూటుగా సంగతి కూడా ఉంది. ఊరుకుంటే ఓగోడు, లేస్తే లేకోడు అంటారు. తప్పు చేయకపోతే తప్పు చేయలేదంటారు, విచారణ చేయకపోతే చేయలేదంటారు, చేస్తున్నాం చేసిందంటారు. అన్ని రకాలుగా మనిషిని హింసిస్తూ ఉంటారు. మగవాళ్ళనే కాదు, ఆడవాళ్ళు కూడా. వాళ్ళని చాలానీరు బతకనీరు, మంచి చేస్తేనే మంచి చేసిన నగతాలు చేస్తారు, చెడు చేస్తేనే చెడు చేసిన నగతాలు చేస్తారు. మొత్తం మీద మనుషుల్ని విమర్శించడం, ఖండించడం మనుషులకు అలవాటు. సమాజాన్ని మార్చాలంటే ఏం చేయాలంటే? సమాజాన్ని మనం మార్చలేము అని చెప్పి చాలా మంది అనుభవం నేను విన్నాను. కానీ మన ప్రయత్నం మనం చేస్తే కొద్ది గొప్ప పైసలతోనే సరే మన సమాజాన్ని మార్చగలము. కొంతమంది మహానుభావులు బాగా మార్చగలరు. ప్రతివాడు కూడా ప్రయత్నం చేస్తే మాత్రం సమాజాన్ని ఒక పైసలతోనే మార్చగలడు. అవి మార్చాల్సింది కూడా సమాజానికి మారాల్సిన అవసరం కూడా. ఈ సమాజం మారాల్సిన పని లేదు, ఇలా ఉంటే చాలు అనుకోకూడదు. సమాజం మాత్రం మారాలి, తప్పకుండా మారాలి, ఎప్పుడూ మారుతూ ఉండాలి. తర్వాత టాపిక్ లోకి వెళ్తే, పేదవాడు ధనికుడు అవ్వాలంటే ఏం చేయాలి? పేదవాడు ధనికుడు అవ్వాలంటే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలి. కష్టపడి సంపాదించి డబ్బు సంపాదించాలి అంటే కష్టపడి మోసం ద్వారా అవినీతి ద్వారా సంపాదించడం తొందరగా ధనికుడు అవుతాడు. కానీ తృప్తి కూడా ఒక విషయం కదా. తృప్తి పడుకుంటూ సంపాదించాలంటే అది బాగుంటుంది నా ఉద్దేశం. అవినీతిగా మరి దొంగతనంగా సంపాదించుకునే డబ్బుతో తృప్తి పడుతూ దాంట్లో లేదు. కానీ తృప్తి కోసం తృప్తి ఉండాలి, డబ్బు సంపాదించాలి అంటే కష్టపడాలి. అసలు డబ్బు యొక్క ప్రాముఖ్యత ఏమై ఉంటుంది? డబ్బుకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. డబ్బు లేకపోతే మనిషి జీవించడం అసంభవం. చదువు లేకపోయినా జ్ఞానం లేకపోయినా జీవించవచ్చు, కానీ డబ్బు లేకపోతే మనిషి జీవించలేడు. కాకపోతే డబ్బుని సక్రమంగా సంపాదిస్తూ, డబ్బు కూడా సంపాదించడానికి ఇంత నాకు చాలు అని చెప్పి మనం లిమిట్ పెట్టుకోవడం కూడా అనవసరం. ఎంతైనా సంపాదించుకోవచ్చు, న్యాయంగా సంపాదించుకుంటే మంచిది. కానీ డబ్బు సంపాదించడం కూడా జ్ఞానాన్ని ఎంత సంపాదించుకుంటే అంత ఆనందం. మనిషికి జ్ఞానం ద్వారా ఆనందం కలుగుతుంది, డబ్బు ద్వారా మనిషి జీవించగలడు. మనిషి చేయలేని పనులు డబ్బు చేస్తున్నాయి అంటారు, ఎంతవరకు వాస్తవం? చాలా వరకు వాస్తవమే. కానీ ఒకప్పుడు డబ్బు కూడా పని చేయదు. ఏదన్నా జబ్బు వస్తే కొన్ని జబ్బులు ఎంత డబ్బు పెట్టినా కూడా నయం కావు. కానీ డబ్బు వల్ల చాలా పనులు అవుతాయి. డబ్బు లేకపోతే మనిషికి జీవితం లేదు. డబ్బు మనిషికి చాలా చాలా ముఖ్యం. డబ్బు ద్వారా ఎన్నో కోరికలు నెరవేరుతాయి, ఎంతో విలాసవంతంగా బతకొచ్చు. కానీ జ్ఞానం వల్ల ఎంతో ఆనందం ఉంటుంది. సమాజంలో పేదవాడికి ఎక్కువ గుర్తింపు ఉంటుందా, ధనికుడికి ఎక్కువ గుర్తింపు ఉంటుందా? సమాజంలో గుర్తింపు రావాలంటే పేదరికము కారణం కాదు, ధనికత్వము కారణం కాదు. మనిషి గొర్రెల మందులో గొర్రెలాగా ఉండే కంటే ఒక ప్రత్యేకత
చూపిస్తూ ఉంటే గుర్తింపు వస్తుంది. ప్రత్యేకత కోసం ఏదో అడుగాడు తొక్కడం మంచిది కాదు. మంచి దారిలో ప్రత్యేకత సంపాదించుకుంటే ఆ ప్రత్యేకత వల్ల మనిషికి గొప్పతనం వస్తుంది, గుర్తింపు కూడా వస్తుంది. డబ్బు పాత్ర జీవితంలో ఎంత ఉంటే మంచిదని? డబ్బు పాత్ర చాలా ఉంది. అయితే అక్షరం డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వకుండా కీర్తికి, జ్ఞానానికి, వీటికి కూడా ప్రాధాన్యం ఇస్తే 10 మంది చెప్పుకుంటారు. ఎంత డబ్బు సంపాదించుకున్నా చెప్పుకోవడం చాలా కష్టం, కానీ ఎంత జ్ఞానం సంపాదించుకుంటే అంత గుర్తింపు మనిషికి వస్తుంది. ఈ రోజుల్లో ఓటుకు నోటు అనేది వస్తుంది, దీనికి మీరు ఎలా సమర్థిస్తారు? ఓటుకు నోటు నేను సమర్థించను. తగిన వాళ్ళని ఎన్నుకుంటే మానవ సమాజం బాగుపడుతుంది. కానీ మానవులు ఇప్పుడు కూడా మనుషులు డబ్బుకి ఆశపడి అమ్ముడుపోతున్నారు. ఇట్లా అమ్ముడుపోయిన తర్వాత నాయకులు మీరు న్యాయంగా ఉండాలి, మీరు ధర్మంగా ఉండాలంటే అంత డబ్బు ఖర్చు పెట్టి నాయకుడు ధర్మంగా ఎట్లా ఉంటాడు? మళ్ళీ తన డబ్బును సంపాదించుకోవాలి, లేకపోతే అతను నాశనం అయిపోతాడు అనమాట. ఈసారి ఉన్నదంతా ఖర్చు పెట్టుకుని నాయకుడు అవుతాడు. మళ్ళీ ఒకసారి నిలబడాలంటే మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టడానికి అతని దగ్గర ఏమీ ఉండదు, మళ్ళీ నాయకుడు కాలేడు అతను. కాబట్టి డబ్బు పెట్టి నాయకుడు అయిన వాడు తప్పకుండా డబ్బు సంపాదించుకోవాలి, మళ్ళీ తప్పకుండా ఆ డబ్బును పెట్టి మళ్ళీ నాయకుడు అవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి డబ్బుకి ఒక 1000 రూపాయలకు ఆశపడి ఓట్లు అమ్ముకోవటం నాకు అంత మంచిగా అనిపించదు. సరైన వాళ్ళని, నీతిమంతుల్ని, విజ్ఞానవంతుల్ని, స్వాధీనం లేని వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడతారు, లేకపోతే బాగుపడటం కష్టం. డబ్బుకి ఇచ్చే వాల్యూ మనిషికి ఇస్తుందా సమాజం? డబ్బుకి ఇచ్చే విలువని మనిషికి ఇవ్వటం లేదు, కానీ మనిషికి ఎక్కువ ఇవ్వాలి. అతని నీతికి, అతని నిజాయితీకి విలువ ఇస్తే మంచిది. మంచివాడిని గౌరవిస్తేనే సమాజం బాగుపడుతుంది. మంచివాడికి గౌరవం లేకపోతే సమాజం ఎప్పుడు బాగుపడదు. ఎంత డబ్బు సంపాదించిన వాళ్ళని కూడా సుఖంగా ఉండలేడు, కోటేశ్వరుడు సుఖంగా ఉండలేడు. మంచితనం ఉంటే, ప్రజలంతా సుఖంగా ఉంటే అప్పుడు సమాజం సుఖంగా ఉంటుంది. కానీ సమాజం బాగా లేనప్పుడు ఒక కోటేశ్వరుడు ఆ సమాజంలో ఉండి సుఖపడతాడు అనుకోవటం కల్లా. చిన్న ఆనందాల కోసం ఎంతో డబ్బులు ఖర్చు చేస్తుంటారు, ఇది ఎంతవరకు అవసరం అంటారు? ఆనందం కోసం డబ్బులు ఖర్చు చేయడం అనవసరం. ఆనందం కోసం చదువుండి ఏదైనా ప్రకృతిని చూసి ప్రకృతిని చూడటానికి కూడా ఎంతో దూరాలు కల్లా చుట్టుపక్కల కూడా మన ప్రకృతి ఉంటుంది, వాటిని చూసి ఆనందాన్ని పొందడం మంచిదే. కానీ డబ్బు వల్ల కొద్దిగా ఆనందం లభిస్తుందని నేను అనుకోవడం. డబ్బు వల్ల మనిషి జీవించగలరు, అంతేగాని ఆనందాన్ని పొందడం అనేది నేను ఊహించలేను. పిసినారితనం ఉండటం మంచిదేనా? పిసినారితనం మరీ అంత మంచిది కాదు, కానీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదు. కొంత సంపాదించుకొని దానికి కొంత భాగాన్ని కూడబెట్టుకోవాలి. వృద్ధాప్యంలో కానీ, లేకపోతే యాక్సిడెంట్ కానీ అనుకున్న దుర్ఘటన జరిగితే ఆ సమయంలో డబ్బు మనకి అందుబాటులో ఉంటే మంచిది. ఎవరి దగ్గరకు పోతే మాత్రం అప్పుడు చాలా బాధపడతాం, ఆ అప్పు వల్ల మనం ఇంకా నాశనం అయిపోతాం. కాబట్టి కొంత డబ్బు ఎప్పుడు కూడబెడుతూ ఉండాలి, కానీ అచ్చం డబ్బు కూడబెట్టుకుంటూ ఏం తినకుండా ఏం చేయకుండా ఉంటే బాగోదు. కొంత ఖర్చు పెట్టాలి, కొంత కూడబెట్టాలి. రాజకీయం, అన్యాయం రెండు స్నేహితులే అంటారు, ఇది ఎంతవరకు పూర్తిగా వాస్తవం. అన్యాయం లేకపోతే రాజకీయాలకు కాలేడు. డబ్బులు తింటూ, లంచాలు తింటూ, అక్కడికి హత్యలు కూడా చేస్తూ ఉంటేనే మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రి అవుతారు. కానీ నిజాయితీగా ఉంటే మాత్రం అతను కనీసం గ్రామ సర్పంచ్ కూడా కాలేడు. కాబట్టి అన్యాయానికి, రాజకీయానికి, పదవులకి వీటికి సంబంధం ఉంది. అక్కడికి జీవితంలో కూడా అన్యాయం చేస్తేనే మనిషి హాయిగా జయించగలుగుతున్నాడు. నీతిగా ఉంటే మాత్రం అతని జీవనం దుర్భరమైపోతా ఉంది. ప్రేమ వివాహానికి, పెద్దలు కుదిర్చిన వివాహానికి ఏంటి తేడా? అది మనం చెప్పలేము. ప్రేమ వివాహం బాగుంటుందని చెప్పలేము, పెద్దలు కూర్చి వివాహాలు చెడిపోతాయని చెప్పలేము. అది వాళ్ళు సర్దుబాటును దొరుకుతుంది తప్పితే కొంతమంది ఉంటారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించమంటారు. ఏదైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకున్న ప్రేమించిన ఏదైనా ప్రేమ ఉంటే మంచిది. ప్రేమ వివాహాలు చెడిపోతాయని మనం గ్యారంటీగా చెప్పలేము, కానీ సర్దుబాటు లేకపోతే మాత్రం చెడిపోవచ్చు. అట్లనే పెద్దమంది కుదిర్చిన వివాహాలు కూడా చెడిపోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సర్దుకుపోవడం. అట్లా సర్దుకుపోయిన భార్య భర్తలు స్వర్గంలో ఉంటారు. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందంటారు? నిజమైన ప్రేమ అనేది నాకు ఎక్కడ కనపట్లేదు, చాలా కష్టం. కానీ ఎక్కడో ఉంటుందో ఉండదో. ఆఖరికి లైలా మజ్ను వాళ్ళ ప్రేమ కూడా నాకు నిజమైన ప్రేమ నేను అనుకోను. నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో లేదని నా అభిప్రాయం. అది దానికి ఉండటానికి తగిన పరిస్థితులు కానీ, తగిన వాతావరణం కానీ ఈ ప్రపంచంలో లేదు. కామం, ప్రేమ రెండు ఒకటే అంటారా? కామం, ప్రేమ రెండు ఒకటి కాదు, కానీ కామం ముఖ్యమే, ప్రేమ ముఖ్యమే. ప్రేమతో ఉన్న కామం, కామంతో ఉన్న ప్రేమ, ఈ రెండు అవసరం. ఏ ఒక్కటే ఉంటే మాత్రం ఆనందం తక్కువ ఉంటుంది. అచ్చం కామం ఉంటే ఆనందం లేకపోయినా అచ్చం ప్రేమ ఉంటే మాత్రం ఆనందం తక్కువగా ఉంటుంది. ప్రేమ కామం కలిస్తే ఇంకా బాగుంటుంది. ఒక స్త్రీ వలన రాజ్యాలే పోయాయంటారు, ఇది ఎంతవరకు నిజం? చాలా వరకు నిజం. స్త్రీ తన అబలత్వాన్ని ఆధారం చేసుకొని ఎంతో మంది మనుషుల్ని బారిసులుగా చేసుకుంటుంది. తను తప్పు చేసినా, మంచి చేసినా, న్యాయం చేసినా, అన్యాయం చేసినా
జనమంతా తన వైపు మాట్లాడేట్టుగా ఆ స్త్రీ యొక్క జన్మ అట్లా ఉందన్నమాట. ప్రతివాడు కూడా స్త్రీ అంటే స్థానం చూపిస్తాడు. ఎంత అన్యాయం చేసినా ఆమె వైపు మాట్లాడుతారు, ఎంత న్యాయంగా ఉన్నా ఆమె వైపు మాట్లాడతారు. పురుషుడి వైపు మాత్రం ఎవరు మాట్లాడు, న్యాయంగా ఉన్న మాట్లాడు, అన్యాయంగా ఉన్న మాట్లాడు, పైపచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతారు. తర్వాత పురుషుడికి స్త్రీకి మధ్య ఉన్న తగాదులు వస్తే న్యాయం అన్యాయాన్ని చూడకుండా స్త్రీ వైపే ఉంటారు జనం. స్త్రీలు ఉంటారు స్త్రీ వైపే, పురుషులు ఉంటారు స్త్రీ వైపే. మనిషి డబ్బు ఉన్నప్పుడు దాని విలువ తెలుసుకోలేకపోతున్నాడు, డబ్బు కోల్పోయిన తర్వాత పక్కన వాళ్ళ దగ్గర చేయి చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సగమంటారు? ఇది నిజమే, జరిగేది మాట. ఈ మాట వాస్తవమే. డబ్బు ఉన్నప్పుడు దాని విలువ లేకుండా విలువగా ఖర్చు చేస్తాడు. విలువ తెలిసినా కూడా డబ్బు లేనప్పుడు డబ్బుకున్నంత విలువ, డబ్బు ఉన్నప్పుడు డబ్బుకున్న విలువ ఉన్నంత విలువ తెలియదు అనుకుంటాను. అనుకోవడం డబ్బు లేనప్పుడు డబ్బు విలువ బాగా తెలుస్తుంది, డబ్బు ఉన్నప్పుడు దాని విలువ తెలిసినా కూడా మరీ అంతగా తెలియకపోవచ్చు. జీవితంలో మనిషి సాధించాల్సినవి ఏముంటాయి? జీవితంలో మనిషి సాధించాల్సిన కీర్తి, ఎందుకంటే నాకు వేరే ఏది కనపడటం లేదు. మంచి పేరు సంపాదించుకోవడం ఒకటే నాకు తెలిసినంత వరకు మనిషి లక్ష్యం కూడా, మనిషి గమ్యం కూడా, మనిషి సాధించాల్సిన విషయం కూడా కీర్తి సంపాదించుకొని 10 కాలాల పాటు తన పేరు ఈ ప్రపంచం ఉండేటట్టు చేసుకోవటమే మనిషి లక్ష్యం. నువ్వు ఎట్లా సాధించవచ్చు అంటారు కీర్తిని? ఒక రకంగా తన సొంత ఆలోచనలతో, తన 10 నలుగురితో నారాయణ అనకుండా, గొర్రెల మందులో గొర్రెలా ఉండకుండా, ఒక ప్రత్యేక భావాన్ని ఎంచుకొని, ఒక ప్రత్యేకంగా మంచి లక్షణాలతో, ప్రత్యేకమైన మంచి లక్షణాలతో ఉంటే కీర్తి వస్తుంది. ప్రత్యేకమైన దుర్లక్షణాలు ఉంటే మాత్రం ఆ కీర్తి అపకీర్తి అవుతుంది, కానీ కీర్తి కాదు. అపకీర్తి వలన పెద్ద ఉపయోగం లేదు, కీర్తే మనిషికి ఉపయోగం. తర్వాత టాపిక్ లోకి వెళ్తే శృంగారం గురించి. సో శరీర కోరికల నుంచి దేవుడు మనిషిని విడిపించగలడా లేదా? మా నాస్తికుల ప్రకారం దేవుడు లేడు కాబట్టి విడిపించడం అనే ప్రశ్న ఉండదు. అయితే ఆస్తికులు అని చెప్పుకునేవాడు మాత్రం ఏదో ఇంద్రియ నిగ్రహం అని చెప్పి దేవుడు దాని మీద ఏదో నియంత్రిస్తాడని చెప్పి వాళ్ళకి నమ్మకాలు ఉన్నాయి. కానీ నేను మాత్రం శృంగారాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం అని, ఎవరో ఒకళ్ళు అదుపులో పెట్టుకుంటారు తప్ప అందరూ కూడా శృంగారం కోసం ఎన్ని తిప్పలు పడాలన్నా పడతానని నేను అనుకో. వ్యభిచారం న్యాయమే అంటారా? వ్యభిచారం న్యాయమేనని నా ఉద్దేశం. పెళ్లి అని ఒక పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారం చేయకూడదని అనేటువంటి నియమాలు నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకోకపోయినా చేసుకున్నా ఇష్టమైన వ్యక్తిని అనుభవించడం అనేది ఒక మంచి పద్ధతి అని నేను అనుకోవడం. కాకపోతే బలాత్కారంగా అనుభవిద్దామని స్త్రీ అనుకున్నా, పురుషుడు అనుకున్నా, ఇక అంతకంటే రాక్షసత్వం, క్రూరత్వం, హింస ఇంకోటి లేదని నా ఉద్దేశం. ప్రేమపూర్వకంగా ఏదైనా పని శృంగారం జరిగితే అది మెచ్చుకోదగ్గ విషయం. రేపులు ఎందుకు జరుగుతున్నాయి అంటారు సమాజంలో? చాలా మంది ఇష్టం లేని మనిషిని పొందాలనే ఉద్దేశంతో రేపు చేస్తారు. అయితే రేపు నిర్వచనంలో ఆడ మనిషి రేపు చేస్తుంది అనే నిర్వచనాన్ని డిక్షనరీలో ఒప్పుకోవట్లేదు, సమాజం ఒప్పుకోవట్లేదు, ఎవరు ఒప్పుకోవట్లేదు. కేవలం నేను గోపాల్ రెడ్డి ఒక్కడే అంటాడు ఆడది కూడా రేపు చేస్తుంది అని. అంటే రేపు చేయటం అంటే శృంగారం పని చేయటం అని కాదు, బలవంతాన ఒక మనిషిని లొంగ తీసుకోవడానికి కూడా, దానికి కూడా నేను రేపు అనే నిర్వచనాన్ని ఇస్తాను. ఈ నిర్వచనాన్ని డిక్షనరీలో ఇవ్వవు. పని చేస్తేనే రేపు అంటారు తప్పితే బలవంతాన లొంగ తీసుకోవటాన్ని రేపు అని మాత్రం ఎవరు అంటలేదు. నేను మాత్రం బలవంతాన లొంగ తీయటాన్ని కూడా రేపు అని అంట. ఇష్టం లేని వ్యక్తిని పొందడానికి మనిషి రేపు చేస్తారు, ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ రేపు చేస్తారు. అయితే కొంతమంది ఇష్టంతో ప్రమేయం లేకుండా ఆ సమయానికి ఆడ మనిషి దొరకకపోతే ఎవరో ఒకరు దొరికారు కదా ఇక బలవంతం చేద్దామనే ఉద్దేశంతో రేపు చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది భార్యలు ఉన్నా అన్ని కోరికలు ఉన్నా కూడా రేపు చేస్తారు. ఎందుకంటే అది రేపు చేయడం ఒక పెద్ద ఘరానా అని, అది ఒక దాన్ని గ్లోరిఫై చేస్తారనమాట. అది ఒక పెద్ద ఘరానా అని, అది ఒక పెద్ద ఇదని చెప్పి అనుకుని బలవంతం రేపు చేస్తారు. కానీ దాని పర్యవసనాలు మాత్రం మగవాడు చూడటం లేదు. చాలా అది పెద్ద మగవాడి మనస్తత్వానికి చాలా దెబ్బ. మగవాడు ఎప్పుడైనా రేపు చేసి భయపడాలి, ఆడవాళ్ళ జోలికి పోకూడదు. రేపులో విధించే శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. ఒక చిన్న విషయం కోసం 10 ఏళ్ళు 20 ఏళ్ళు లేకపోతే ఉరి శిక్ష దాకా పోయేంత అవసరం మనిషికి లేదు. నాకు శరీరాన్ని నమ్ముకొని డబ్బులు సంపాదించడం అనేది ఎంతవరకు మంచిదంటారు? శరీరాన్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించడం ఆడవాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు, అది తప్పని మాత్రం నేను అనుకోను. మగవాళ్ళు కూడా కొంతమంది డబ్బులు సంపాదించి ఉంటారు, అది తప్పని నేను అనుకోను. కానీ డబ్బు కోసం ఇష్టమైన వ్యక్తిని, అందమైన వ్యక్తిని, రోగిష్టి మనిషిని డబ్బు కోసం ఆహ్వానించడం అనేది మాత్రం అది పరమ అసహ్యమైన విషయం. ఆ డబ్బు తీసుకున్నారు కానీ ఇష్ట ప్రకారం ఉన్న వ్యక్తితోనే సంబంధం కలపడం మంచిది. అయితే ఇష్టం ఉన్న వ్యక్తి డబ్బు ఎందుకు ఇస్తాడు అని చెప్పే ప్రశ్న వస్తుంది. ఇష్టం ఉన్నా కూడా బోలత మంది డబ్బు స్త్రీ కోరితే బోలత మంది ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే ఇష్టం ఉన్న మగవాడికి కూడా ఆడవాళ్ళు డబ్బులు ఇస్తారు కూడా. కానీ మొత్తం మీద డబ్బుల విషయం తప్పే కాదు, కానీ అయిష్టంగా ఏ పని జరగకూడదని నా ఉద్దేశం. శృంగారానికి పెళ్లికి ఏమన్నా దగ్గర సంబంధం ఉందంటారు? ఉంది. పెళ్లి చేసుకుంటే శృంగారం ఉంటుంది అనుకుంటారు. పెళ్లి చేసుకుంటే శృంగారాన్ని
శృంగారానికి కొద్దిగా అరువుగా ఉంటుంది. చాలా మంది శృంగారం కోసమే పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లికి శృంగారానికి పెళ్లి లేకపోయినా శృంగారం జరుగుతుంది, పెళ్లి అయితేలాగా శృంగారం జరుగుతుంది. పెళ్లి లేకపోయినా కూడా దాదాపు అందరూ కూడా పెళ్లికి ముందు శృంగారం చేస్తారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎవరు కూడా నాకు భర్త ఉన్నాడు కదా, నాకు భార్య ఉన్నారు కానీ శృంగారం ఆపరు. పెళ్లికి బయట ఎక్స్ట్రా మ్యాటర్ సెక్స్ కూడా చేస్తూ ఉంటారు. కామ కోరికలు ఏ వయసులో స్టార్ట్ అవుతాయి, అసలు ఏ వయసులో మనిషికి ఎండ్ అవుతాయి? కామం కోరికలు దాదాపు పురుషులు గాని స్త్రీలలో గాని ఏ 5-6 ఏళ్ల నుంచో మొదలవుతాయి. కానీ పురుషుడు మాత్రం ఆ కామం చేయలేడు. స్త్రీకి మాత్రం 5-6 ఏళ్ళైనా సరే కామం ఎవరైనా చేస్తే ఆమె శరీరం అనుకూలిస్తుంది. అయితే కోరికలు మాత్రం ఇద్దరికి కూడా చచ్చిపోయిందాకా ఉంటాయి. కానీ పురుషుడికి ఒక వయసు వచ్చిన తర్వాత ఇవరికి కోరికలు ఉంటాయి. దాదాపు ఏదో మామూలుగా అటు అంటుకోవడం ఇటువంటి చిన్న కోరికలతోనే సంతృప్తి పడతాడు కానీ అసలు పని చేయడానికి మాత్రం అతనికి సమర్థత ఉండదు. ఆడ మనిషికి మాత్రం చచ్చిపోయిందాకా సమర్థత ఉంటుంది. ఆ కోరికలు ఉంటాయి, అన్ని ఉంటాయి. మనిషి నియంత్రించాలంటే ఏం చేయాలి? కోరిక మనిషి నియంత్రించాలంటే కొంత ఆహారం అలవాట్లు కొద్దిగా మార్చుకోవాలి. తర్వాత ఏదో పనిలో ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నం అంటే అటు కోరికలు ఉండవు. తర్వాత కొంచెం ఆడవాళ్ళ మీద అసహ్యం పుట్టినా సరే ఆ మనిషి నియంత్రణలోనే ఉంటాడు. నియంత్రణ ఉంచుకున్న వాళ్ళు లాభం మాత్రం ఏమీ లేదు. ఆరోగ్యం బాగుపడుతుందని లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుందని అటువంటి ఏమీ లేవు. నియంత్రణ ఉంచుకుంటే మంచిది, చాలా కష్టాలు చాలా బాధలు తప్పుతాయి. నియంత్రించుకోకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుద్ది. కానీ ఆరోగ్యరీత్యా చూసుకుంటే మాత్రం నియంత్రించుకున్న వల్ల ఆరోగ్యానికి ఏమీ ఉపయోగం ఉండదు, అనారోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉండదు, మామూలుగానే ఉంటాడు. పూర్వంలో ఎలా ఉండేది? పూర్వంలో కూడా శృంగారం దాదాపు ఇంతే జరిగేది. ఏదో కొంతమంది అంటారు సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి లేకపోతే బ్లూ ఫిల్మ్లు వచ్చిన దగ్గర నుంచి శృంగారాలు పెరిగినాయని అంటారు. కానీ నేను చచ్చిన ఒప్పుకోను ఆ మాటకి. పూర్వం నుంచి కూడా ఎప్పుడు కూడా ఏదో శృంగారం చేయాలని ఉంటుంది. కాలేజీలు చేరిన అలవాట్లు ఉంటాయి. చాలా పోయినా కూడా పొలాలకు పోయేవారు కూడా ఆ చాలలో ఎక్కడో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి పూర్వం గానీ ఇప్పుడు గానీ శృంగారంలో మాత్రం ఏమీ తేడా లేదు. ఫోన్లు వచ్చిన ఏమి పెరగలేదు, ఫోన్లు లేనప్పుడు తగ్గలేదు, ఏమీ లేదు. శృంగారం మాత్రం మనుషుల్లో ఉంటుంది. అది తప్పకుండా తీర్చుకుంటారు. పెళ్లి అనేది దానికి ఒక ప్రతిబంధకం కాదు అన్నాడు. మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి? మత గ్రంథాలు శృంగారం మంచిది కానీ కొన్ని చెప్తాయి, కొన్ని చెప్పవు. మత గ్రంథాల్లో ఒక రకమైన అభిప్రాయం లేదు. అన్ని రకరకాల అభిప్రాయాలు అంటే అది మంచిది కానీ కొంతమంది, మంచిదని కొంతమంది అట్లా చెప్తారు. కానీ మత గ్రంథాల మాటలు వింటూ సంసార జీవితం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? సంసార జీవితం మంచిగా ఉండడం అనేది చాలా చాలా కష్టం. ఇంగ్లీష్ లో అంటారు అడ్జస్ట్మెంట్స్ అండ్ మ్యాల్ అడ్జస్ట్మెంట్స్ అని. పెద్ద మనస్తత్వ శాస్త్రజ్ఞులే అడ్జస్ట్మెంట్స్ సర్దుబాట్లు చేసుకోలేకపోతున్నారు. సంసారానికి విచ్ఛిన్నం కావడానికి ముఖ్యంగా కారణం ఈగో, అహంకారం. ప్రతి ఆడ మనిషికి అహంకారం ఉంటుంది, మగాడికి అహంకారం ఉంటుంది. అచ్చం స్త్రీలని మాత్రం నేను నిందించను. అహం విషయంలో మాత్రం స్త్రీలకి పురుషులకి తేడా లేదు. అయితే రాగద్వేషాలు, మరి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని, తర్వాత సూపీరియారిటీ కాంప్లెక్స్ అని ఉంటాయి. వీటికి అతీతంగా ఉన్న వాళ్ళు మాత్రం సంసారంలో స్వర్గాన్ని చూడగలరు. లేకపోతే సంసారం ఒక నరకం తప్పితే ఇంకా అంట వేరే లేదు. అందుకని ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి, ఈ సర్దుబాట్లు దాదాపు అసంభవం కాబట్టి పెళ్లి చేసుకోవడం అనవసరమైంది. కాబట్టి అడ్జస్ట్మెంట్స్ ఉంటే మాత్రం పెళ్లిని మించిన స్వర్గం లేదు. అవి ఉండవు కాబట్టి పెళ్లిని మించిన నరకం కూడా లేదు. పెళ్లి చేసుకునే వ్యక్తికి సమాజం ఏ మచ్చ వేస్తుంది? పెళ్లి చేసుకోకపోతే మగతం లేదంటారు, ఏదో ఒకటి అతన్ని నానా ఇబ్బంది పెడతారు. సేపుడికి కూడా అతను కూడా హాయిగా ఎందుకు ఉండాలి, అతను కూడా మాలాగే బాధపడాలి, అతను కూడా లొంగిపోవాలి, అతను కూడా తన పరువును పోగొట్టుకోవాలి అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుని వాడి మీద జనం చాలా ఒత్తిడి తీసుకొస్తారు. ఆ ఒత్తిడిని తట్టుకుంటే అతను సుఖంగా ఉండగలడు. ఆ ఒత్తిడిని జనం పెట్టే బాధల్ని, ఆ బాధల వల్ల నేను ఇంకా చాలా గొప్పవాడిని అవుతాను, నేను ఇంకా నా పేరు పెరుగుతుంది, నా కీర్తి పెరుగుతుంది అని భావిస్తే ఇక అంతకంటే మించింది ఇంకోటి లేదు. జనం పెట్టే బాధలను బట్టి ఈ మనిషి గొప్పతనం పెరుగుతుంది తప్పితే తగ్గదు. సమాజంలో ఏమాత్రం సహకారం ఉందంటారా? సమాజం పెళ్లి చేసుకున్న వాడికి సహకారం ఇవ్వదు, పెళ్లి చేసుకుని వాడికి సహకారం ఇవ్వదు. ఎంతసేపటికి కూడా వాళ్ళు పెళ్లి చేసుకొని కలిసి ఉండాలి. కానీ ఆ పెళ్లి మాత్రం సుఖమయంగా ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, మన కీచులు అడుకుంటూ ఎప్పుడు కూడా అంత కొంపంతా కూడా నరకప్రాయం కావాలని చెప్పి ప్రతివాడు కోరుకుంటాడు. ఏ సంసారాన్ని కూడా సుఖంగా ఉండాలని కోరుకోడు. అయితే భార్య లేకుండా కానీ భర్త లేకుండా కానీ ఉండడానికి మాత్రం జనం ఒప్పుకోరు. భర్త లేని స్త్రీనైనా సరే జనం సహిస్తుంది. కానీ భార్య లేని పురుషుని మాత్రం జనం కాకులు పొడుస్తారు, తుఫానులు లాగేస్తారు, అతని మీద ఒత్తిడి ఎన్నో తీసుకొస్తారు. వాటిని తట్టుకుంటేనే మనిషికి ఆనందం, మగవాడికి ఆనందం. అయితే పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి అందరూ ఇదే ఉంటదంటారా? పెళ్లి చేసుకుని సుఖపడే సంసారం నాకు ఇంతవరకు ఒక్కటి కూడా కనపడలేదు ప్రపంచం మొత్తం. నేను ఎంతవరకు నేను ప్రపంచాన్ని మొత్తాన్ని చూడలేదు. కానీ నేను చూసినంత వరకు ప్రపంచం కొన్ని దేశాలు చూసా. ఆ దేశాల కంటే ఎక్కువ మంది మనుషులు తెలుసు. ఎందుకంటే ఆ దేశాల్లో ఆ దేశాల్లో ఇంకా వేరే రకాల దేశాలు కూడా వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కాబట్టి ఆ దేశాల గురించి కూడా నాకు తెలుసు. ఎంతో మంది చూసా. ఇండియాలో కూడా చాలా రాష్ట్రాల మంది చూసా. అందరూ కూడా భార్యకి దాసోహమే తప్పితే స్వాతంత్ర్యంగా బతికే భర్తను మాత్రం నేను ఒక్కరిని కూడా చూడలేదు. మనిషి రెండో పెళ్లి, మూడో పెళ్లి ఇట్లా అన్ని పెళ్లిళ్ళు చేసుకుంటూ వెళ్తున్నాడు. దాని మీద మీ అభిప్రాయం? పెళ్లి మనిషి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా అభ్యంతరం ఏం లేదు. వాళ్ళ
ఇష్ట ప్రకారం చేసుకొని సుఖంగా ఉంటే ఎన్నో పెళ్లి పర్వాలేదు. రెండో పెళ్లి మనిషిని చులకంగా చూడటం అనవసరం. మొదటి పెళ్లి ఆడ మనిషి అయినా, రెండో పెళ్లి ఆడ మనిషి అయినా సరే శారీరకంగా వాళ్ళలో తేడా ఉండదు. మగవాళ్ళు కూడా అంతే. మొట్టమొదటి పెళ్లి మగవాడైనా సరే, రెండో పెళ్లి మగవాడైనా సరే శరీరంలో మాత్రం ఏ తేడా ఉండదు. కాకపోతే తాళి కట్టారు, చెడిపోయింది మనిషి అని అంటారు. కానీ నేను మాత్రం ఒప్పుకోను. తాళి కట్టినా మనిషి చెడదు, తాళి కట్టకపోయినా మనిషి చెడదు. ఎట్టైనా ఒకటే. నువ్వు తాళి కట్టావు, మనిషిని చెడగొట్టావు అని చెప్పి అంటారు చాలా మంది. తాళి కట్టక ముందు మనిషి చెడిపోయినా సరే తాళి కట్టిన చెడగొట్టిన అని అంటారు తప్పితే అంతకుముందు చెడగొట్టిన మనిషిని మాత్రం చెడగొట్టిండు అని అందరం. మీరు ఎందుకని ఇంకా రెండో వివాహం చేసుకోలేదు? నేను పెళ్లిలో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయని నేను అనుకోవట్లేదు. నేను కనీసం కళ్ళలో కూడా ఊహించను. అడ్జస్ట్మెంట్స్ లేని పెళ్లి నాకు నరకంతో సమానం. నా నరకాన్ని నేను అనుభవించలేను. తర్వాత నేను సమాజాన్ని కూడా చూస్తున్నాను. ఎంతో మంది పెళ్లిళ్ళలో బాధపడే వాళ్ళని ఉన్నారు తప్పితే సుఖంగా సంసారం చేసుకునే వాళ్ళు నాకు తగలటం లేదు. అందుకని పెళ్లి అంటే నాకు ఇష్టం లేదు. చాలా మంది బాధపడే వాళ్ళు కనపడాలని, సుఖపడే వాళ్ళు మాత్రం నాకు కనపడలేదు. సర్దుబాట్లు అనేవి అసంభవమని నాకు. పెళ్ళైనా కూడా ఇంకా ఇతర వివాహేతర సంబంధాలు దేనికని పెట్టుకోవాల్సి వస్తుంది. పెళ్లి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ఆడ మనిషికి గాని మగ మనిషికి గాని అది తప్పని గాని పాపం అని గాని నేను అన్నాను. ఎందుకంటే మనిషి మార్పులు కోరుతాడు అనమాట. ఎప్పుడు ఒకే మనిషి అయితే బాగోదు. ఒకే భర్త అయినా కూడా సంతృప్తి ఉండదు, ఒకే భార్య అయినా సంతృప్తి ఉండదు. కానీ ఒకే మనిషితో సంతృప్తి చెంది, ఒకే భర్త సంతృప్తి చెంది రకరకాల భంగిమలతో వాళ్ళు ఉంటే అప్పుడు మనిషిని మార్చినప్పుడు ఉన్నంత సంతోషం మనిషిని మారిస్తే ఉండదు. మార్చుకుంటూ పోయినంత మాత్రం సంతోషం లభిస్తుందని ఏమీ లేదు. అదంతా ఒకటి భ్రమ. మనిషిని భార్యని గాని భర్తని గాని మార్చకుండా ఉంటేనే అది నిజమైన స్వర్గం. మార్చుకుంటూ పోతే మాత్రం అయితే వాళ్ళకి మొహం వచ్చినట్టుగా ఉంటుందని ఏదో ఉంటుందని చెప్పి మార్చుకుంటూ పోతారు. పొందిన కొద్ది గొప్ప సుఖం ఉండొచ్చు, కానీ అది మాత్రం శాశ్వతమైన సుఖం మాత్రం కాదు. స్వల్పకాల ఆనందాల కోసం మనిషి ఎందుకైనా తెగిస్తున్నాడు. సో దాని మీద మీ అభిప్రాయం? అవును, ఎవరైనా అడ్డం వస్తారని. కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆచారాల వలన ఇది తెలిస్తే ఏమవుద్దు అని అంటారు. తెలిసిన ఏమీ కాదు, కానీ తెలిస్తే పడిపోతున్నాయి. కొన్ని పరిస్థితుల్లో భర్త భార్యని హత్య చేస్తుంది, భర్త భార్యని హత్య చేస్తాడు, తల్లి కొడుకుని హత్య చేస్తుంది, తండ్రి కొడుకుని హత్య చేస్తాడు, కూతుర్ని హత్య చేస్తాడు. వాళ్ళు వీళ్ళు లేదు, వాళ్ళని వీళ్ళని సరే ఎవరైనా అడ్డం ఉన్నారు అనుకుంటే వాళ్ళని మాత్రం నిర్మోహమాటంగా హత్య చేస్తారు, వాళ్ళని నానా ఇబ్బందులు పెడతారు, అన్ని చేస్తారు. ఈ విషయంలో మాత్రం వెనక ముందు చూడరు మనుషులు. సామెతలు కొన్ని జీవితం గురించి. ఎన్ని మతాలున్నా అసలైన మతం మానవత్వమే అంటారు. ఇది ఎంతవరకు నిజం? నేను ఒప్పుకుంటానండి. ఈ మాట పూర్తిగా ఒప్పుకుంటాను నేను. మతాలు అనవసరం, మానవత్వం అనేది ఒకటి తెలుసుకోవడం మంచిది. మానవులు సహకరించుకుంటూ మానవులంతా సుఖంగా ఉంటే మంచిది. అవసరమైతే జంతువులు మెరుగ్గా పెరిగిపోతుంటే జంతువులను కూడా అదుపులో పెట్టుకోవడం మంచిది. తర్వాత మనకు అలాగే కుటుంబ నియంత్రణ దాని నుండి మనం కూడా అదుపులో పెట్టుకుంటున్నాం. ఏదైనా సరే మానవులు కానీ జంతువులు కానీ ఏదైనా సరే విపరీతంగా పెరిగిపోకూడదు. ఈ భూమి నష్టం. కాబట్టి మనం మానవుల దృష్టిలో మానవుల పక్షపాతంతో మనం ప్రవర్తించి మానవుల శ్రేయస్సుని కోరటం ఎక్కువగా మంచిది. జంతువుల శ్రేయస్సు కోరటం అంతగా మంచిది కాదు. కాబట్టి జంతువులు కూడా ఉండాలి సమతుల్యత కోసం. కానీ ఏదైనా మానవత్వం అనేది మనిషికి చాలా అవసరం. వంకర మనుషులను వదిలేస్తారు, నిజాయితీగా నిలబడితే అనగదొక్కుతారు అనేది ఎంతవరకు నిజం? నిజాయితీగా అనగదొక్కుతారనేది మాత్రం నిజం. కానీ వంకరగా ఉన్న మనుషులు మాత్రం తిరస్కరించిన మనుషులు. వంకరగా ఉన్న పట్టణం వాళ్ళ వైపు ఉంటారు. వాళ్ళని మంచి చేసుకున్న ప్రయత్నం చేస్తారు, వాళ్ళని గౌరవించడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచివాళ్ళని అణగదొక్కుతారు ఒకటి. తర్వాత మంచివాళ్ళు తన వైపు తిప్పుకునే ప్రయత్నం ఎవరు చేయరు. ఎందుకంటే మంచివాడు ఎప్పుడు మంచి వైపే ఉంటాడు. కాబట్టి తన వైపు మంచి ఉంటే ఆటోమేటిక్గా తనవాడే, తన వైపు మంచి లేకపోతే అతను వ్యతిరేక అవుతాడు. అతన్ని మాత్రం మనం మార్చలేము. కాబట్టి ఈ వంకర మనిషిని కాస్త మార్చుకొని మన వైపు చెప్పేటట్టు చేసుకుంటే మంచిది అని చెప్పి మంచివాడికి విలువైన ఎవరు అణగదొక్కుతారు కూడా. వంకర మనిషి వైపే ఉంటారు, జనం అంతా కూడా చెడు వైపే ఉంటారు. కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడూ కోటీశ్వరుడే, ఒకటి కడుపు కొట్టి బ్రతికేవాడు అసలైన పేదవాడు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? కోటీశ్వరుడు అంటే డబ్బుల విషయంలో కోటీశ్వరుడు అయితే మాత్రం కష్టపడి పనిచేసేవాడు కోటీశ్వరుడు కాలేడు. ఒకటి కడుపు కొట్టేవాడు కోటీశ్వరుడు కాగలడు. మనిషి కష్టపడి పనిచేసేవాడికి కేవలం తృప్తి ఉంటుంది తప్పితే, అది కూడా అతని మైండ్ అలా ఉంటే తృప్తి ఉంటుంది తప్పితే అతను బాగుపడటం అనేది చాలా కష్టం. అతను కోటీశ్వరుడు కావడం కూడా చాలా కష్టం, చాలా చాలా కష్టం. కొంతమంది ఏదో వ్యాపారం చేసే ఏదో కోటీశ్వరులు అయితే అవుతారు, కానీ
అది మాత్రం అరుదు. ఏదైనా అవినీతితో కానీ రాజకీయాల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకొని కానీ కోటీశ్వరుడు కాగలడే కానీ కష్టపడి పనిచేసి మాత్రం ఎవరు కోటీశ్వరుడు కాలేదు. కష్టపడి పనిచేయడం అంటే శారీరక కష్టం. మానసికంగా కష్టపడి పనిచేస్తే కోటీశ్వరులు కావచ్చు. శారీరక కష్టం చేసి కోటీశ్వరులు కావటం మాత్రం నా ఉద్దేశంలో సాధ్యం కాదు. ప్రతి అనుభవం మనిషి జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం? అనుభవం మనిషికి ఉపయోగపడుతుంది అన్నమాట, అందులో మాత్రం అనుభవం లేదు. ఆ అనుభవం ద్వారా మనిషి నష్టపోయినా లాభించినా కూడా నష్టపోయిన అనుభవం ఉపయోగపడుతుంది, లాభించిన అనుభవం ఉపయోగపడుతుంది. కానీ అచ్చం తన అనుభవం మీదనే ఆధారపడకూడదు మనిషి ఎప్పుడు కూడా. తన అనుభవం చాలా చాలా తక్కువ. ఇతరుల అనుభవాల మీదనే బాగా ఆధారపడి మనం జీవించాలి. మా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గారు కూడా అనేవారు, ఎ మ్యాన్ ఈజ్ వన్ హూ నోస్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, సారీ, ఎ ఫూల్ ఈజ్ వన్ హూ నోస్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, ఎ వైజ్ మ్యాన్ ఈజ్ వన్ హూ నోస్ బై అదర్స్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇతరుల అనుభవం మీదనే మనం నేర్చుకొని మనం బాగా అభివృద్ధి చెందగలం. కానీ స్వానుభవంతో అభివృద్ధి చెందాలంటే మాత్రం అభివృద్ధి చెందుతాం, కానీ చాలా 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 తక్కువగా అభివృద్ధి చెందుతాం. ఇప్పుడు మన పుస్తకాలు చదువుకునేది ఇదంతా కూడా ఇతరుల అనుభవం క్రోడీకరించి ఆ పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు కాబట్టి మనం నేర్చుకొని లాభిస్తున్నాం. కానీ అది మన సొంత అనుభవం మాత్రం కాదు. ఏదైనా ఇతరుల అనుభవం మీద కానీ పుస్తకాల మీద కానీ లేకపోతే ఏదైనా యూట్యూబ్ కానీ టీవీలో కానీ చూసి ఇతరుల అనుభవాన్ని చూసి నేర్చుకొని బాగుపడటం మంచిది. కానీ సొంత అనుభవం మీద మరీ అంతగా ఆధారపడకూడదు. మనం ఎంత గొప్పవారమైనా మన ఎదుగుదలకు కారణమైన వారిని మర్చిపోవద్దు అంటారు. ఇది ఎంతవరకు నిజం? నిజమే, మర్చిపోకూడదు. మన ఎదుగుదలకు కారణభూతులైన వాళ్ళని మనం మర్చిపోకూడదు. జీవితాంతం వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఒకప్పుడు మనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మన కష్టాలుగా పెట్టిన వాళ్ళని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళని కూడా గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళ ద్వారా కూడా మనకు కొంత అనుభవం వస్తుంది. వాళ్ళని కూడా జీవితాంతం గుర్తు పెట్టుకోవడం కూడా మంచిదే. కథలని బొమ్మకి ఎన్ని కవితలు చెప్పినా మారదు అంటారు. ఇది ఎంతవరకు నిజం? అంతే మరి. ఎన్ని కవితలు చేస్తే మాత్రం బొమ్మ ఎందుకు అవుతుంది? కదలదు కదా. మళ్ళీ అదే క్వశ్చన్. కథలని బొమ్మకి కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే అంటారు. ఇదేంటి? అంతే, నిజమే అన్నమాట. కథలని బొమ్మకి నీతులు కథలని బొమ్మకి ఎన్ని కథలు చెప్పినా దాని మీద ప్రభావం ఏమి ఉండదు. అలాగే మారని మనిషి దుష్టుడికి ఎన్ని నీతులు చెప్పినా అతని తీరులోనే ఉంటాడు తప్ప అతని స్వభావంలోనే అతని స్వభావం ప్రకారం పోతాడు. కానీ ఈ ఉపదేశాలు ఇవన్నీ కూడా అతని మీద ఏమి పనిచేయవు. సమాజంలో ఎక్కువగా ఉచిత సలహాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అది ఎంతవరకు అవసరం అంటారు? ఉచిత సలహా ఇవ్వటం అనేది నేను మాత్రం తప్పని అనుకోను. ఇవ్వచ్చు, కానీ అవతల మనిషి నాకు సలహా వద్దు అన్నప్పుడు వెంబడిపడి ఉచిత సలహా ఇవ్వటం మాత్రం అది మంచిది కాదు. ఉచిత సలహా ఇచ్చినా ఏ సలహా ఇచ్చినా కూడా ఎదుటివాడు మంచికి ఇవ్వాలి తప్పితే ఎదుటివాడు కీడుని కోరుకుంటూ సలహా ఇవ్వటం మాత్రం నాకు ఇష్టం లేదు. ఉచిత సలహాని నేను నిరసించను. కాకపోతే వద్దని కొద్ది సలహా ఇవ్వటం మాత్రం నేను ఒప్పుకోను. ఉచిత సలహా కూడా మంచిదైతే ఇవ్వచ్చు. అతను వద్దంటే మాత్రం మంచి సలహా ఇవ్వకూడదు. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఇంకొక దారి అంటూ ఉంటారు. దీనికి ఏంటి పరమార్థం? ఎందుకంటే ఊళ్ళో వాళ్ళంతా కూడా నమ్మకం మీద ఉంటారు. ఆ నమ్మకం తప్పు నమ్మకం కావచ్చు. ఒకవేళ తప్పు నమ్మకం అయితే ఎవడన్నా ఒకరు తెలివిగా ఉపయోగించి మీ నమ్మకం తప్పు అని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తే, జనానికి అందరికీ చెప్తే, అప్పుడు జనం వేసే సామెత ఇది, ఊరందరికీ ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అని చెప్పి అంటారు. కానీ ఆ ఉలిపి కట్టి చెప్పిందే నిజాలు కావచ్చు, ఆ ఉలిపి కట్టి చెప్పిందే సత్యం కావచ్చు, ఊరందరికీ కూడా మూర్ఖత్వం కావచ్చు, అబద్ధం కూడా కావచ్చు. కానీ ఈ సామెత మాత్రం వేసేది ఎక్కువగా అజ్ఞానులే వేస్తారు. మనిషికి ఎదురయ్యే అపజయాలు తప్పులు కావు, అవి విజయానికి పాఠాలు అంటారు. ఇది ఎంతవరకు నిజం? పూర్తిగా నిజం. ఒక అపజయం అనేది మనిషి ఆ అపజయాన్ని నేర్చుకొని దాని గురించి మళ్ళీ ప్రయత్నం చేయాలి. మళ్ళీ ప్రయత్నం చేసి ఈసారి మరింత ఉత్సాహంతో ఇంతకుముందు జరిగిన పొరపాటును గ్రహించి ఆ పొరపాటును మళ్ళీ చేయకుండా ఇంతకుముందు కలిగిన పరాజయాన్ని ఒక లాభంగా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ విజయం సాధించడం అనేది మంచిది. అది చాలా మంది చేస్తారు. పరాజయం అనేది మనిషికి చాలా ఉపయోగమే. నీతిగా బ్రతికేవాడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు అంటారు. ఇది ఎంతవరకు నిజం? నేను ఒప్పుకోను. నీతిగా బ్రతికేవాడు తృప్తిగా ఉండగలడే చెప్తే ధైర్యం ఉండదు. అతనికి నీతిగా ఉన్నవాడిని అందరూ కూడా హింసిస్తూ ఉంటారు, ఎంతో బాధపడుతూ ఉంటారు. అతనికి ధైర్యం చెడుద్ది కూడా ఒకప్పుడు మైండ్ చేయడం జరగచ్చు. కానీ
మైండ్ చెడకుండా ఉంచుకొని నీతిగా బతకగలడు, తృప్తిగా బతకగలడు. కానీ ధైర్యంగా బతకడం మాత్రం అది అయ్యే పని కాదు. మనిషి సమాజంలో కొంతమందికి నచ్చేలా బ్రతికితే చాలు, అందరికీ నచ్చాల్సిన అవసరం లేదంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? పూర్తిగా నిజం. కొంతమందికి నచ్చకపోయిన పర్లేదు, ఎవరికి నచ్చకపోయిన పర్లేదు, తనకు తను నచ్చితే చాలు. మిగతా జనం ఏమనుకుంటున్నారు అనేది మాత్రం పట్టించుకోకూడదు. అసలు తనకు నచ్చిన పని ఆచరించడం, తనకు నచ్చిన పని నడవడమే మంచిదని నా ఉద్దేశం. ఇతరులు కొంతమంది కాదు, పూర్తిగా కాదు, ఎంతమంది వ్యతిరేకించినా సరే తన మనసు చెప్పినట్టుగా నడవటమే మంచిదని నా ఉద్దేశం. మద్యపానానికి, ధూమపానానికి బానిసైతే అది ఆరోగ్యానికే హానికరం, కానీ ఒక స్త్రీకి బానిసైతే మాత్రం జీవితానికే ప్రమాదకరం అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నిజమే, పూర్తిగా నిజమే. మద్యపానం వలన ఆరోగ్యం పూర్తిగా నశిస్తుంది, అది ఒప్పుకోవటమే. తర్వాత పొగదాగి ఉండడం వల్ల కూడా ఆరోగ్యం నశిస్తుంది. కానీ ఆడది కనుక నాశనం చేస్తే మాత్రం అటు ఆరోగ్యం జరుగుతుంది, ఇటు జీవితం నాశనం అవుతుంది, ఇటు తర్వాత తొందరగా వీటికంటే తొందరగా కూడా చావు వస్తాయి. ఈ మద్యపానం వల్ల, ధూమపానం వల్ల వచ్చే చావు కంటే కూడా ఆడది హింసించినందువల్ల తొందరగా చావచ్చు కూడా మనిషి. ఒకవేళ చావు రాకపోయినా సరే మందు దగ్గర వస్తారు మనిషి. కాబట్టి ఆడవాళ్ళ హింసను భరించడం అనేది చాలా చాలా కష్టం. అది ఆడవాళ్ళకి దూరంగా ఉంటేనే సాధ్యం, కానీ ఆడవాళ్ళతో కలిసి ఉండి ఆడవాళ్ళ హింసని భరించడం అనేది చాలా కష్టం. వ్యసనానికి, అలవాట్లకి పోలికలేంటి? అలవాటు అయితే మంచిది, మంచి అలవాటు సాధారణంగా అలవాటు అంటే మంచి అలవాటు కింద లెక్క. చెడు అలవాటు అనుకోవడం ఉంటుంది, కానీ అలవాటు అంటే మంచిదే. వ్యసనం మాత్రం సాధారణంగా అది దుర్వ్యసనమే, కానీ కొన్ని మంచి వ్యసనాలు కూడా ఉండొచ్చు. కానీ వ్యసనం అనేది మాత్రం దాన్ని మన కంట్రోల్లో ఉండదు. వ్యసనం అలవాటు అయితే మాత్రం అలవాటుని మనం మార్చుకోవచ్చు, కానీ వ్యసనాన్ని మార్చుకోవడం చాలా కష్టం. కొన్ని వ్యసనాలకి బానిసలుగా ఉంటున్నారు, కానీ దానిలోంచి బయటికి రాలేకపోతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? వ్యసనాలకు బానిసలు అవుతున్నారు నిజమే, వ్యసనం నుంచి బయటకు రాకపోవడం కూడా నిజమే. కానీ మంచి దృఢ సంకల్పం ఉంటే, బాగా మనసును గట్టి చేసుకుంటే ఎంత వ్యసనం నుంచైనా కూడా బయట పడగలడు మనిషి అని నేను అనుకోవటం. దేవుని దగ్గరికి వెళ్తే ఏమన్నా విడిపించారంటారా వ్యసనాల నుంచి? ఏమీ ఉపయోగం లేదు. దేవుడి దగ్గర అసలు దేవుడు లేడు కాబట్టి దేవుడి దగ్గర ఉపయోగం ఏమీ లేదు. దేవుడి మూలంగా కొన్ని దుర్వ్యసనాలు కూడా పెరుగుతాయి. కొంతమంది బంగు తాగుతుంటారు, కొంతమంది గంజాయి తాగుతుంటారు, ఏదో దేవుడి పేరు చెప్పుకొని తాగుతూ ఉంటారు. దేవుడి వలన దుర్వ్యసనాలు పెరుగుతాయి తప్పితే మంచి అలవాట్లు మాత్రం దేవుడి వలన అవన్నీ సంక్రమించవు. దేవుడి వల్ల అంటే ఆ దేవుడిని అడ్డం పెట్టుకొని ప్రవర్తించే మనుషులు వల్ల, అసలు దేవుడు లేడు కాబట్టి దేవుడి వల్ల ఇవన్నీ సంక్రమిస్తాయి అనేది ఒకటి మాట. కానీ దేవుడి దగ్గరికి పోతారు, నమ్మకం లేకపోయినా పోతారు. ఆ లేని దేవుడిని అడ్డం పెట్టుకొని దుర్వ్యసనాలు పాలవుతుంటారు జనం. ఆకర్షణ, ప్రేమ రెండు ఒకటే అంటారా? కొద్దిగా తేడా ఉండొచ్చు. ఆకర్షణ ఉన్నప్పుడు ప్రేమ ఉండొచ్చు, ప్రేమ ఉన్నప్పుడు ఆకర్షణ ఉండొచ్చు. కేవలం ఆకర్షణ ఉండి ప్రేమ లేకపోవచ్చు, కేవలం ప్రేమ ఉండి ఆకర్షణ లేకపోవచ్చు. మతముది మాత్రం విడివిడి లక్షణాలు. రెండు ఉంటేనేమో చాలా సంతోషం, స్వర్గం. ఒకటే ఉంటే అంత సంతోషం ఉండదు. ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేరు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నా ఉద్దేశం నిజమే. ఏదో సరే పేదరికంలో చాలా చాలా విషయాలు బాగా నేర్చుకుంటాడు మనిషి. నేర్చుకునే అవసరం పడుతుంది కూడా. పేదరికం వలన మనిషి ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు మనిషి.